40 డేస్ 40 మాస్టర్స్ సీజన్ 2 ఈరోజు 10వ రోజుకు చేరుకున్నాం. సీజన్ 1 సీజన్ 2 కలిపితే మనం ఈరోజు 50 డేస్ పూర్తయ్యాయి. మనం ధ్యానం మొదలు పెట్టుకొని ఒక్కసారి 50 డేస్ కి గట్టిగా క్లాస్ చేసుకుందాం. ఈరోజు మనకి ఈ 40 డేస్ 40 మాస్టర్స్ సీజన్ 2లో తమ విశేషమైన జ్ఞానాన్ని పంచుకోవడానికి వచ్చారు విశిష్ట అతిథి శ్రీ నరేంద్ర ముదుల్కర్ గారు, ధ్యానరత్న నరేంద్ర గారు. నరేంద్ర ముదుల్కర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. సార్ 97 నుంచి ధ్యానంలో ఉన్నారు. పిఎస్ఎస్ఎంలోకి రాకముందు అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో ఉండి వారు ఎన్నో చేసిన వారికి తృప్తి అన్నది లభించలేదు. ఇంకా ఏదో ఉంది అన్న వెతుకులాటలో పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తరువాత వారికి ఆ వెతుకుతున్నది దొరకటం, పత్రిగారిని కలవటం, పత్రిగారితో కలిసి కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనే కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాలలో కూడా ప్రచారం చేస్తూనే ఉన్నారు. వారి కుటుంబం అంతా శాకాహార కుటుంబం. విరివిరిగా ధ్యాన శాకాహార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నో పిరమిడ్ల నిర్మాణంలో కూడా వారి పాత్ర పోషిస్తున్నారు. వారి యొక్క అనుభవ సారాన్ని ఈ రోజు వారి మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. ఓకే, నమస్తే మేడం. అందరికీ నమస్కారం. జగద్గురు బ్రహ్మశ్రీ పత్రి గారికి శతకోటి ప్రణామాలు. క్లియర్ ఉందా మేడం వాయిస్? కొంచెం సౌండ్ పెంచండి సార్. క్లియర్ ఉంది. హలో. ఓకే సార్. నా పేరు నరేంద్ర ముదల్కర్. హైదరాబాద్ లో ఉంటాను నేను. యాక్చువల్గా 91 నుంచి స్పిరిచువాలిటీలో ఉన్నాను. నేను 91 నుంచే క్లాసులు చెప్తాను. సార్ దగ్గర వచ్చిన తర్వాత ఆ పరిపూర్ణత అనేది వచ్చింది నాకు. స్పిరిచువాలిటీ అనేది ఇది ఒక అండర్స్టాండింగ్. ఇది నాకు అర్థమైంది. గుడ్డిగా ఎప్పుడు పోలేదు, రాషనల్ గానే పోయినాను. ఏదైనా అర్థం చేసుకున్నప్పుడే ఆ కాన్సెప్ట్ మన జీవితంలో దిగుతుంది. దాని గురించి ఒక కమిట్మెంట్ వస్తుంది, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. భావంగా వస్తారు, వెళ్ళిపోతారు. చాలా మంది ఎమోషనల్ గా అయిపోతారు. కొత్తగా వచ్చిన వాళ్ళంతా ఎమోషనల్ గా ఉంటారు, కనిపిస్తారు, ఏదో పరిగెత్తినట్టు కనిపిస్తారు, మళ్ళీ ఎప్పుడు జారిపోతారో తెలియదు. దానికి కారణం ఏంటంటే ఇంటలెక్చువల్ గా వాళ్ళు పట్టుకోలేదు అన్నట్టు. ఫస్ట్ వచ్చే వాళ్ళంతా భావంతోనే ఉంటారు, కానీ మెల్లిమెల్లిగా దానికి ఇంటలెక్ట్ లో తీసుకురావాలి. నా ప్రయత్నం అంతా అదే ఉంటుంది. ఎంతో మంది జనాలు ఈరోజు ఇంత బలంగా నిలబడి ఉన్నారు అంటే బేసిక్ నుంచి మేము వర్క్ అంతా అట్లే చేసుకుంటూ వచ్చాము. ఆధ్యాత్మికం అంటే ఏంది, అసలు ఒక క్లియారిటీ కావాలి మనకు. అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ వాట్ అనేది మనకు అర్థమైతేనే మనం బలంగా నిలబడి ఉంటాము, ఆ జర్నీలో నడుస్తూ ఉంటాము. జస్ట్ 20 years ఏజ్ లోనే అది తెలవడం, దాని గురించి బాగా డెప్త్ లో స్టడీ చేయడం, ఒక రీసెర్చ్ లాగా చేయడం, వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ద స్పిరిచువాలిటీ అనిపించేది నాకు అప్పుడే. కర్మ సిద్ధాంతం, ఈ జన్మల పరంపర ఏంటి, అసలు సృష్టికి మూలం ఏంది, మన వేదాస్ ఏం చెప్తున్నాయి, భగవద్గీత ఏం చెప్తుంది, మన ఈ ఋషులు మునులు వీళ్ళంతా చేసేది ఏంటి, అసలు ఉందేంది అనేది దాని గురించి ఒక పట్టు పట్టాలి. అది ఒక్క రోజులో అయ్యేది కూడా కాదు. మరి అదొక స్మూత్ జర్నీ. అది ఆధ్యాత్మికం అనేది చాలా స్మూత్ గా వెళ్తూ ఉండడమే ఉంటుంది. తొందరపడేది కూడా కాదు, ఒక్క రోజులో అయ్యేది కూడా కాదు అనేది ఆ రొటీన్ లైఫ్ లో స్పిరిచువాలిటీ ఉండాలి అనిపించింది నాకు. సపరేట్ గా మనం ఎక్కడో పోయి సాధనలు చేయడము, ఏదో చేయడం అనుకోవడం కాదు. రొటీన్ లైఫ్ మనం చేసే ప్రతి కృతిలో డివైన్ ఎనర్జీ ఉండాలి. అదే భగవద్గీత చెప్పేది. ఎందుకంటే అందరము ఏదో ఒక పనులలో మన ఫ్యామిలీతో ఉండడము, మన ప్రొఫెషనల్స్ గా మన పనులు చూసుకుంటా ఫిజికల్ లైఫ్ ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళమే.
సపరేట్ గా మనం ఏమైనా చేయాలన్నా కుదరదు కూడా. అలాంటప్పుడు అకార్డింగ్ టు భగవద్గీత అందులో చాలా దొరికింది నాకు. ప్రతి వర్క్ లో డివైన్ ఎనర్జీని కనెక్ట్ చేయొచ్చు మనం, ప్రతి వర్క్ లో. అదేంటంటే ప్రతి పని మనం చేస్తుంటాం, దాని వెనుక ఒక ఎగ్జిస్టెన్స్ పవర్ ఉంది. విశ్వాన్ని నడిపించే ఒక మూల చైతన్య శక్తి, అదొక ఎనర్జీ. అది దానికి టైం అండ్ డైమెన్షన్ లేదు. మనం ఏ రూపంలో తలుచుకుంటే ఆ రూపం ముందుకు వస్తుంది, ఫామ్ అయిపోతుంది. అదంతా ఒక ఎనర్జీ. ఎలాగైతే కరెంట్ తో టీవీ, ఫ్రిడ్జ్, కూలరు ఏమేమో పెట్టుకుంటాం మనం, దాని వెనక చూస్తే కరెంట్ ఒకటే ఉంటుంది. అలాగే ఈ సృష్టిని నడిపించే ఈ విశ్వానికి ఉన్న ఒక అద్భుతమైన ఎనర్జీ ఇదంతా. ఆ ఎనర్జీ అనేది ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఇంకా అద్భుతంగా అది దిగుతుంది. ఇంకా అదే కాస్మిక్ ఎనర్జీ. అంత తేజంతో ఉంటారు గురువులు, ఋషులు. వీళ్ళంతా చూస్తే వాళ్ళు ఎంత ఒక కాన్సన్ట్రేషన్ తో దాన్ని సంపాదించుకున్నారు, మనం సంపాదించుకోలేదు అంతే. దానికి కారణం ఒక్కటే, మనకు మధ్యలో ఉన్నది మన ఈగో, మన మనసు, మన క్యాల్కులేషన్స్, ఈర్ష్య, ద్వేషము, ఇవన్నీ ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఒక విధమైన పొల్యూషన్. అది మనసు. ఈ రెండింటికి మధ్యలో చాలా అద్భుతంగా ఇది ఆడుకుంటది మనతో. అదే మాయ. సత్యం అంటే ఏంటంటే దీన్ని దాటడమే. భగవంతునికి భక్తునికి అనుసంధానము అంబికా దర్బార్వతి కాదు అసలు. మన శ్వాసనే, మన అండర్స్టాండింగే, ఒక ఎరుకనే, ఒక అవేర్నెస్ అది. అయితే సార్ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే టోటల్ గా ఇదంతా నాలెడ్జ్ సంపాదించుకున్నాక ఇన్నర్ పీస్ అనేది అనిపించలేదు నాకు. ధ్యానం ఏం చేస్తుంది అంటే చక్కగా ఫస్ట్ కూల్ చేస్తుంది మనకు, స్విచ్ ఆఫ్ చేసేస్తాము. ధ్యానం అంటే ఏమో చేయడం అనుకుంటాము, ఏమి చేయకుండా ఉండడం నేర్పించినారు పత్రి సార్ మనకు. చేసే అలవాటు అయిపోయింది మనకు, బాగా పరిగెత్తే అలవాటు అయిపోయింది. ప్రతిదానికి పరుగులు ఉంటాయి మనకు. కాంపిటీషన్, కంపారిటివ్ స్టడీ, కంపేర్ చేసుకుంటూ పోతాము. వాడంతా చేశాడు, మనం ఇంత చేయాలి, ఇలాంటి అన్ని పరుగుల కంటే దాన్ని ఫస్ట్ ఆపే పని చేశారు పత్రి సార్. దేశకాల పరిస్థితుల్ని బట్టి గురువులు వాళ్ళ వాళ్ళ స్టైల్లో పని చేసుకుంటూ వస్తారు. అలాగే మన పత్రి సార్ దగ్గర ఇంత సింప్లిసిటీ, ఇంత సింపుల్ గా ధ్యానాన్ని నేర్పించి హైయెస్ట్ స్పిరిచువాలిటీని ఇచ్చిన విశ్వగురు మనకు ఈ ప్రపంచంలో నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ లో ఈ 33-34 ఇయర్స్ లో ఇంకెక్కడ కనిపించలేదు కూడా. నేను ఎన్నో రకాల ఎంతో మంది దగ్గర స్టడీ చేశాను, చూశాను, వాళ్ళ కాన్సెప్ట్ ఏంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు. కానీ హైలీ ఇంపాసిబుల్. ఇక పత్రిసార్ లాంటి పర్సనాలిటీ, మల్టీ డైమెన్షనల్, అంత హైయెస్ట్ స్పిరిచువాలిటీ ఇచ్చిన గురు, ఆయన గురించి మనం పని చేయకుంటే ఎందుకు? ఇక వంట, తింట, పంట, ఇదే నా లైఫ్. మనకు ఏం జీవితం అయిపోయింది, పశుతుల్యమైన జీవితము. ఈ భయాలు, ఈ డిప్రెషన్స్, ఈ టెన్షన్స్. మనిషి ఇంత అస్తవ్యస్తంగా ఎందుకున్నాడంటే దానికి కారణము లోపల నుంచి ఆ స్టాబిలిటీ లేదు. అంటే దానికి కారణము లోపల తెలియని భయాలు. ఈ అన్నిటికీ అద్భుతంగా పనిచేసేది ధ్యానం. అందుకే ఫస్ట్ మెట్టు మనం కళ్ళు మూసుకొని కూర్చోవడమే, అంతే. నేను చెప్పేది మీకు బాగా అర్థం కావాలంటే మీ దగ్గర ధ్యానం బాగుండాలి. అదే స్వాధ్యాయము. ధ్యానం బాగా కుదరాలి అంటే నా మాటలు వినాలి. ఈ రెండింటికి కోరిలేటెడ్ ఉంది. అదే స్వాధ్యాయం అన్నారు పత్రి సార్, అదే సజ్జన సాంగత్యం. ఉం? ఎంతో మంది మాస్టర్స్ రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో చెప్తుంటారు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. నా ఫోకస్ అంతా ఏముంటుంది, ఇన్నర్ గా నేను అలర్ట్ చేస్తాను ఎప్పుడు. లోపల నుంచి కదిలిచ్చేస్తాము. రాత్రి బాంబే వాళ్ళది క్లాస్ ఉండే నాకు జూమ్ లోనే. ఎంత అద్భుతంగా వాళ్ళైతే ఇక 11 days పెట్టుకుంటాం సార్, ఈ 1-2 hours మాకు సరిపోదు అన్నారు. 2 days చేశారు, నిన్న మొన్న.
వాళ్ళది 41 days మాస్టర్స్ పెట్టుకున్నారు. అందులో 2 days షెడ్యూల్ నాది ఉండే. వాళ్ళు అన్నారు లేదు సార్ మేము సపరేట్ పెట్టుకుంటామంటే. ఇది ఏంటంటే ప్రతి పీరియడ్ మాస్టర్ చెప్పేది ఒక ఎనర్జీస్ గురించి ఏదో ఒక స్పిరిచువల్ సైన్స్ గురించి చెప్తారు, ఓకే కరెక్టే. కానీ నేనంతా ఫాలో అయింది భగవద్గీత. నాకు బాగా ఇన్స్పిరేషన్. నాకు భగవద్గీత పారాయణం కాదు చేసేది, దాన్ని జీవితంలో దించాలి అంటాను. అద్భుతమైన కషాయం అది. భగవద్గీత కషాయం తాగినామంటే అద్భుతంగా నిలబడతాడు మనిషి, చాలా స్ట్రాంగ్ అవుతాడు. కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఏ వైరస్ దగ్గరికి కూడా రాదు. కర్మయోగం నేర్పిస్తుంది, ధ్యాన యోగం నేర్పిస్తుంది, భక్తి యోగం నేర్పిస్తుంది. ఎవరికి ఎలా కావాలో అలా ఇచ్చేది భగవద్గీత. విశ్వం నడిపించేవాడు ఎక్కడ లేడు, మీ లోపలే ఉన్నాడు. ఫస్ట్ సింపుల్ లాజిక్ ఇది. మన బాడీ పనిచేస్తుంది అంటే దాని వెనుక ఒక దైవ శక్తి ఉంది. మీరు ఇంత బాగా నా ఎదురు కూర్చున్నారు చూస్తున్నారు అంటే మీరు కాదు చూసేది, ఆ చూసే కళ్ళెనుక ఉన్న కాంతి ఆ దైవమే. మీ ముక్కులో నడిచే శ్వాస మీరు కాదు. మీ ప్రమేయం లేకుండా నడుస్తుంది అంటే దాని వెనుక దైవ శక్తి ఉంది. గుండె నడుస్తుంది, ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ లోపల ఒక్కసారి తొంగి చూడండి, గుండె కొట్టుకుంటుంది. దాని వెనుక ఏ బ్యాటరీ ఉంది, ఏ శక్తి ఉంది. బాడీలో మెటబాలిజం పనిచేస్తుంది, రక్త ప్రవాహము, చూసే కళ్ళు, వినే చెవులు, తీసుకునే శ్వాస, మాట్లాడుతున్నాము, నడుస్తున్నాము, నిద్రపోతున్నాము, పొద్దున్న లేస్తున్నాము, పడుకున్నాక మిడ్ నైట్ మీరెవరు మీకు తెలుసా? ఏ ఊరు, ఏ పేరు, ఎవరు మీరు అసలు మీకే తెలియకుండా అట్లా ఒక డెడ్ బాడీస్ గా ఉండిపోతాం మనం పడుకున్నప్పుడు. అప్పుడు కూడా మనకు కాపాడేది ఆ భగవత్ శక్తి. రాత్రి 1 గంట లేనిది పొద్దున్న లేవగానే మళ్ళీ ఆ మెమొరీని ఇస్తుంది, అదే దైవశక్తి. మళ్ళీ జ్ఞాపక శక్తిని ఇస్తుంది, మళ్ళీ ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. పొద్దున వచ్చి లేపేది ఆ శక్తి, మనం కాదు. ఒక్కరోజు ఆయన సారీ అన్నాడంటే అంతే మన పని. అంత అద్భుతంగా భగవంతుడు మనకు ఈ సృష్టిలో పంపించినప్పటి నుంచి లాస్ట్ బ్రీతింగ్ వరకు మనతో ఉండేది ఒకటే ఒకటి, ఆ భగవంతుడే. ఒక ఎగ్జిస్టెన్స్, ఒక ఎనర్జీ, ఒక దైవశక్తి అది. మెటాఫిజిక్స్ అది కనిపించదు, కానీ ఒక శక్తి లాగా మనకు పనిచేస్తూ ఉంటుంది. దానితో అనుసంధానం కావాలి. అదే పత్రిక చెప్పింది. మనం ఎప్పుడు ఆ అనుసంధానం అనేది మనకు తెలియదు. బయట బాగా చూసాం కానీ మనలో మనం ఎప్పుడు చూసుకోలేదు. స్వయం అధ్యయనం = స్వాధ్యాయం. సెల్ఫ్ స్టడీ, తన గురించి తాను చూసుకోవడం, తను ఏందనేది తెలుస్తుంది అప్పుడు. ఒక్కసారి మన లోపల తొంగి చూసుకుంటే, మనతో మనం కూర్చున్నప్పుడే ప్రవహించే నీళ్లలో ఒక రూపాయి కాయిన్ వేస్తే కనిపించదు ఎప్పుడు, నిలబడ్డ నీళ్లలో కాయిన్ వేస్తే క్లియర్ గా కనిపిస్తుంది. మనం ఏందనేది మన శక్తి మనకు తెలుస్తుంది. అద్భుతమైన శక్తులు దాగున్నాయి మన లోపల, అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఒక నరుడు ఒక నారాయణుడు కావచ్చు అన్నాడు పత్రిసారు, ఒక జీవుడు ఒక శివుడుగా కావచ్చు అన్నారు. ఇదే ఆధ్యాత్మిక జర్నీ, వికాసము. వికాసం అనగానే మనకు జనరల్ గా వచ్చేది ప్రాపంచిక వికాసమే చూస్తాం మనం. ఓకే, చేయాలి, అది వద్దని ఎవరు చెప్పరు. కానీ ఇన్నర్ వికాసం అంటే స్పిరిచువల్ వికాసం గురించి ఎప్పుడు పట్టించుకోలేదు మనం. మన వికాసం గురించి, స్పిరిచువాలిటీ ఉన్నదే మన వికాసం గురించి. గుడ్డిగా జనాలు లక్షల మంది గుడికి వెళ్తారు, బాడీస్ పోతున్నాయి కానీ వాళ్ళు ఎప్పుడు పోరు. నేను చూసింది అది. మీ శరీరం గుడికి పోతుంది కానీ మీరు ఎప్పుడు పోలేదు అని చెప్తుంది మన ఆధ్యాత్మికం. కాకరకాయని తీసుకెళ్లి గంగా, జమున, సరస్వతి, నర్మద, సింధు, కావేరి అన్ని నదుల్లో ముంచి తీసుకొచ్చి కోస్తే మళ్ళీ అదే కీర్తనం ఉంది. అలాగే మంచి చేస్తున్నాడు. ఈర్ష్య, ద్వేషము, కోపము భయంకరంగా ఉంది లోపల జనాలకు. నేను అన్నది చాలా బలంగా ఉంది. ఆ నేను నాది అనేది ఎప్పటి వరకు పోదు, అప్పటి వరకు ఆ దైవశక్తి మనలో యాక్టివేట్ కాదు.
ఏమైందా? ఇన్నర్ అవేక్నింగ్ అనేది రాదు. ఆ ఇన్నర్ గా తెగిపోవడమే ఆధ్యాత్మికం. స్వయం ప్రసవ అంటారు. ఫస్ట్ డెలివరీ అయ్యేది తల్లి గర్భంతో, సెకండ్ డెలివరీ మనకు మనం బయటికి రావడం. మనకు మనం స్వయం ప్రసవ అంటారు దానికి. స్పిరిచువల్ బర్త్, అవేక్నింగ్ అది పత్రిసార్ లాంటి గురువుల దగ్గర అవుతుంది. అది ఆ తపన మనకు ఉండాలి. ఆ విత్తనం పలగాలి ఇన్నర్ గా. ఆ విత్తనం పగలనియరు. చాలా మంది వస్తారు, చూస్తారు, పోతారా, ఓకే బాగుంది, వీళ్ళు మంచి పని చేస్తున్నారు, మీరు చాలా బాగా సోషల్ వర్క్ చేస్తున్నారు సార్ అని పత్రిసార్కి అంటారు కొందరు వచ్చి. ఆయన చేసేది సోషల్ వర్క్ కానే కాదు. చాలా అద్భుతమైన పని చేశారు పత్రిసార్. అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు మనకు అసలు. ఎప్పుడు మనతో ఉండేది, తర్వాత మనతో ఉండేది, మనల్ని కాపాడేది, మనకు దివ్యత్వాన్ని ఇచ్చేది, భవ్యత్వాన్ని ఇచ్చే జీవితాన్ని ఇచ్చేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఏం లేదు, సింపుల్ గా నేను చేసింది ఏంటంటే, రక్- ఏం చేశారు సార్ ఇంత అద్భుతంగా డెవలప్ చేసుకున్నారు అంటారు. సమర్పిత భక్తి ఉంటుంది నా దగ్గర. నేను ఎప్పుడు ఒప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. ఈ పరుగుల ముందు ఆపేద్దాం. ఏం చేయాలో అది పర్ఫెక్ట్ గా చేద్దాము. బ్యాలెన్స్ గా ఉందాము, నిండుగా ఉందాము, కాన్షియస్ గా ఉందాము, హెల్తీగా ఉందాము. శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది ధ్యానము, ఫస్ట్ పాయింట్. మానసిక బలం ఇస్తుంది ధ్యానం. బుద్ధి బలాన్ని పెంచుకోవాలి, మానసిక బలాన్ని పెంచుకోవాలి, ఆత్మకు శక్తిని తెలుసుకోవాలి, ఆత్మతో అనుసంధానం అవ్వాలి, విశ్వంతో అనుసంధానం, లోపల ఉన్న దైవశక్తితో మమేకం అయిపోవడం. దేవాలయము అంటారు, దేవుడితో లయం అయిపోవడం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ దేవుడు? పెద్ద పూర్ణము, చిన్న పూర్ణము, పూర్ణాలే రెండు కూడా. మన పూర్ణాత్మ ఉంది, మన అంశాత్మలమే, అంతే. ఏది తక్కువ లేదు, ఎక్కువ లేదు. మరి మళ్ళీ ఎప్పుడవుతుంది? బిడ్డ డెలివరీ అయిన తర్వాత బేబీ ఎప్పుడైతే బయటకు వస్తుందో, ఇది చిన్న పూర్ణము, అది పెద్ద పూర్ణము. ఇద్దరికి ఏం తేడా లేదు. పెద్ద పూర్ణము బేబీ బయటకు వచ్చిన తర్వాత ఆ పాప, ఇది కూడా పూర్ణమే, మరి తక్కువ కాదు. మనం కూడా అంతే. భగవత్ శక్తితో ఉన్నోళ్ళమే మనం అంతా. కానీ తెలియకపోవడమే, అదే చీకటి జీవితం, అదే భ్రాంతము, అదే మాయ మనకు అక్కడ పోనివ్వదు. ఈ ప్రాపంచికంలో పడి మనము సతమతం అవుతున్నాడు. అదే కలియుగం. ఏం తింటున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో అస్సలు భయంకరంగా ఉన్నాడు మనిషి ఇప్పుడు. దానికి కారణం ధ్యానం లేకపోవడము, స్వాధ్యాయం లేకపోవడము, సజ్జన సాంగత్యం లేకపోవడము, ఇలాంటి గురువుల సాంగత్యం లేకపోవడము. అర్థమైందా? అందుకే ఆధ్యాత్మికం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. విశ్వం అంతా ఈ ధ్యానాన్ని తీసుకెళ్లే సంకల్పం నాది. ప్రపంచం అంతా ఈ ధ్యానాన్ని తీసుకెళ్లాలనిపించింది నాకు. అట్లా సార్ దగ్గర హైదరాబాద్ లో ఫస్ట్ స్టూడెంట్ నేను. అప్పుడు నా వయసు ఎంత ఉంది? 20 సంవత్సరాలు. ఈ రోజు 54 నేను. ఒక్క కాన్సెప్ట్ ని బట్టి ఏకధాటిగా ఎక్కడ డైవర్ట్ కాకుండా అన్ని రాష్ట్రాలు తిరిగి 5 భాషలు నేర్చుకొని ఇంత అద్భుతంగా సార్తో జర్నీ, సార్తో పనిచేయడం అనేది స్టార్ట్ చేసినాను. ఎన్నో విషయాలు సార్ నేర్చుకున్నారు, సార్తో నేను నేర్చుకున్నాను. సార్ అనేవారు, నీ దగ్గర చాలా డెప్త్ ఉందయా అనేవారు. నేను బాంబేలో 2 ఇయర్స్ ఉన్నప్పుడు టోటల్ వరల్డ్ రిలీజన్స్ చదివాను. వెస్టర్న్ ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ రెండు. ప్లేటో, అరిస్టాటల్, సాక్రటిస్, జైనిజం, బుద్ధిజం, వేదాసు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ ఏం చెప్తున్నాయో చూద్దాం అనిపించేది. దాని గురించి డెప్త్ స్టడీ చేశాను. ఎందుకో నాకు ఒక అది ఎంజాయ్మెంట్ గా అనిపించేది. సంస్కృతం నేర్చుకోవాలనిపించేది. భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం డెప్త్ లో పోవడం, కృష్ణుడు ఒక సైకాలజీ ఎలా ఉండేది, అసలు ఎంత అద్భుతం ఉందో అది. ఇదంతా పరిపూర్ణత చెందింది ఎప్పుడు అంటే పత్రిసార్ దగ్గర వచ్చిన తర్వాత. బుక్ నాలెడ్జే సంపాదించుకున్నాను కానీ ప్రాక్టికల్ గా లేకుంటే నా దగ్గర.
అందుకే పత్రి సార్ అంత స్పెషల్ అనిపిస్తారు నాకు. మామూలు పర్సనాలిటీ కాదు ఆయన. ఆయన గురించి నడవాలా లేదా, ఆయన గురించి మాట్లాడాలా లేదా, ఆయన గురించి ఆలోచించాలా లేదా, ఆ మూమెంట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి పని చేయాలా లేదా. వీడియోస్ ఆన్ చేసుకోండి అందరు. ఆయన గురించి పని చేయాలనిపిస్తుంది. అందుకే మన గురించి మనం జీవించడం మామూలు నరుడు, మన గురించి కాకుండా ఇతరుల గురించి జీవితమే నారాయణ స్థితి వస్తుంది. అదే అక్కడి నుంచే దైవం మొదలవుతుంది. పొట్ట మన గురించే రోజు 24 గంటలు టెన్షన్ పడుతున్నాం. 2 పూటల భోజనం గురించి 24 గంటలు మనిషి టెన్షన్ పడుతున్నాడు కానీ అంతకంటే అజ్ఞానం ఇంకేం కాదు. నిజంగా ఒక్కసారి మనం నిలబడి ఆలోచిస్తే మనిషికి ఏం కావాలి? దుఃఖానికి కారణం మన కోరికలే. తృప్తితో జీవించం మనం ఎప్పుడు. 10 కోట్లు వస్తే కూడా తృప్తి ఉండదు. ఇంకా ఎట్లా పెంచాలి దీనికి? ఇంకా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ వాళ్ళ అమరావతిలో ఇప్పుడు మంచి క్యాపిటల్ సిటీ అవుతుంది. అది అక్కడ ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయాలి అనిపిస్తుంది. అది అది సహజం. అది హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసి ఇంత అయింది, ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలన్న ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. ప్రతిదీ క్యాల్కులేట్ చేస్తుంటారు. ఆ పరుగులు అనేది ఉంటది. అది ఓకే, ఉండాలి, మంచిదే, కానీ పిచ్చిగా కావద్దు. అది సంపాదించాలి కానీ పిచ్చోళ్ళు కావద్దు. జీవితాన్ని పరిపూర్ణంగా నిండుగా ఎంజాయ్ చేయాలి అని చెప్తాను నేనైతే. 100% ఎంజాయ్ చేయండి ప్రతి మూమెంట్ ని. ఏం జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. టీ తాక్కుంటా దేని గురించి ఆలోచిస్తాం. టీవీలో సీరియల్ చూసుకుంటే ఎక్కడో ఉంటాము. షాప్ లో ఉంటే మైండ్ అంతా ఇంట్లో ఉంటది. ఇంట్లో ఉంటే మైండ్ అంతా షాప్ లో ఉంటది. ఫ్యామిలీతో సినిమాకి వెళ్తాం, ఆలోచన లేక ఆ చిట్టి వాడు డబ్బులు ఇవ్వలేదు, వాడి దగ్గర కలెక్షన్ వచ్చి ఇదా. ఎందుకు అవుతుంది అంటే మనం స్టెబుల్ గా ఉండే ప్రాక్టీస్ పోయింది మన దగ్గర. ఏక సంతాగ్రహి ఎప్పుడైతాడు మనిషి అంటే కళ్ళు మూసుకొని హాయిగా 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఆ ప్రాక్టీస్ అద్భుతంగా పెంచుకున్నాము అంటే అప్పుడు ఏక సంతాగ్రహిగా ఉంటాము. ఒక బుక్ ఇట్లా ఒకసారి చూస్తే అది ప్రింట్ అయిపోవాలి లోపల. అది ఏక సంతాగ్రహి అంటే. భగవద్గీత శ్లోకం ఒకసారి చదివితే ఫిక్స్ అయిపోవాలి సబ్ కాన్షియస్ మైండ్ లో. ఎప్పుడో 30 years కింద చదివిన శ్లోకాలు బుక్స్ అంతా ఇట్లా ఎదురు వస్తుంటాయి నాకు క్లాసుల్లో నేను వెళ్ళినప్పుడు. చేసే ధ్యేయం మన జీవితంలో ఉండాలి. ఏ ధ్యేయం లేదు. దేని గురించి జీవిస్తున్నాము? ఆ ధ్యేయం లేని జీవితం పెంట జీవితంగానే ఉంటుంది. ముదనష్టపు కర్మలు, దాంతో మాంసం ఒకటి బాగా తిని 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 భయంకరంగా రాక్షస వృత్తితో జీవిస్తున్నాడు మనిషి. అధపతనానికి వెళ్ళిపోతున్నాడు. సరి అయిన జీవిత విధానము ఎక్కడ కనిపిస్తలేదు. అందుకే అస్తవ్యస్తంగా ఉంది. సరి అయిన ఆలోచన విధానం లేదు. ఏం ఆలోచించాలో కూడా తెలియదు మనిషికి ఇప్పుడు. అట్లయిపోయింది. సరి అయిన ఆధ్యాత్మిక విధానము పోయింది. గుడ్డిగా చేస్తున్నారు అంత. భ్రాంత భక్తిలో శక్తి మైనస్ అయిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భ్రాంత భక్తి పనికిరాదు. 10 రూపాయల కొబ్బరికాయ 20 సార్లు ఊపి చూస్తారు. మీరు మొక్కినప్పుడు ఈ కొబ్బరికాయని చూస్తాడు, తెలియదా? ఉం? ఎంత గుడ్డితనమో. నాకు బిడ్డ పుడితే నీ బిడ్డను పోస్తానని మొక్కుంటారు పోయి. ఇట్లా నోరు లేని మూగ జీవులను చంపుకుంటా జీవితాలు బాగుండాలంటే ఎట్లా బాగుంటాయి? ఆరోగ్యాలు బాగుండాలంటే ఎట్లుంటాయి? బాడీని టోటల్ ఫార్మేట్ చేస్తుంది. 40 రోజులు మీరు వెజిటేరియన్స్ గా ఉండి చూడండి, ఎంత కాంతితో నిండిపోతుంది మీ బాడీ. మంచి ఎనర్జీతో ఉంటుంది. ఎంత తక్కువ తింటామో అంత బాగుంటాము. ఎంత తక్కువ మాట్లాడతామో అంత బుల్లెట్ గా ఉంటుంది మాట. ఎంత తక్కువ ఆలోచిస్తామో అంత అద్భుతమైన క్రియేటివిటీ వస్తుంది మనకు. ప్రతిదానికి బ్యాలెన్స్ చేస్తుంది, ఎనర్జిక్ చేస్తుంది, కాన్ఫిడెంట్ చేస్తుంది. ఇంతకంటూ మించిన ధ్యానం ఇంకెక్కడుంది? ఇంకేం కావాలి? ఇంత అద్భుతమైన గిఫ్ట్ మనకి ఇది. మరి పూర్ణంగా ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసేదే నేర్పిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ.
అర్థమైందా? సరి అయిన జీవిత విధానాన్ని నేర్పిస్తుంది పిఎస్ఎస్ఎం. సరి అయిన ఆలోచన విధానం నేర్పిస్తుంది పిఎస్ఎస్ఎం. సరి అయిన ఆధ్యాత్మికాన్ని నేర్పిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఎప్పుడు ఏ గుడికి పోయిందే లేదు నాకు ఈ 30 ఇయర్స్ లో. ఆ ఫియరింగ్ మెంటాలిటీ పోయింది నాకు. కృష్ణుడు ఎంబడి ఉన్నట్టు ఉంటుంది, నాకు అమ్మవారు ఎంబడి ఉన్నట్టు ఉంటుంది, దేవతలు ఎంబడి నడిచినట్టు ఉంటది. వాళ్ళ గురించి అరుగెత్తే వాళ్ళం మనం. వాళ్ళు మన గురించి రాకుండా ఎవడి గురించి వస్తారు? కొన్ని వందల సార్లు వచ్చాను మీ వైజాగ్కి నేను. ఈస్ట్ గోదావరి ప్రతి పల్లెల్లో పోయినాను, వెస్ట్ గోదావరి ప్రతి పల్లెల్లో పోయినాను, రాయలసీమ ప్రతి ఊర్లో పోయినాను, తెలంగాణ పల్లెల్లో తిరిగి పనిచేసినాము, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కలకత్తా, బాంబే, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జాలంధర్. ఏం నా చుట్టాలు ఉన్నారు వీళ్ళంతా? ఉం? ఎవరితో సంబంధం లేదు. మీరు కూడా నాకు ఎవరు? మీకు నాకు ఎలాంటి సంబంధమే లేదు. ఏ సంబంధాలు లేవు. మీతో బిజినెస్ లేదు, బ్లడ్ రిలేషన్ లేదు. కానీ నా వాళ్ళు ఇంత శ్రద్ధగా పొద్దున వచ్చి జూమ్ లో కూర్చుంటున్నారని చూసి మీ దగ్గరకు వచ్చా నేను. నా వాళ్ళే మీరు. నా చుట్టాలు ఎవరు చేయరు మరి. నేను చెప్తానేంటి? పెంటలో ఎందుకు పోస్తా అమృతం తీసుకెళ్ళి? అర్హత ఉన్నోళ్ళకి ఇస్తాను. చచ్చిపోవాలి నా ఎదురుగా. టోటల్ సరెండర్ అయ్యే వరకు నేను ఏం పోయాను. అందుకే ముందు యాసిడ్ పోసేస్తా లోపలంతా. దరిద్రం అంతా బయట కాదు, లోపల ఉంది. ఏం మేడం ఎందుకు ఏడుస్తున్నారు మేడం అని అడిగితే, ఇక్కడ ఏడుస్తున్నా సార్, నా ముఖమే అట్లుంది అన్నది ఒక ఆమె. మనసు ఏడుస్తుంది, జీవితాలు ఏడుస్తున్నాయి. ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నాడు మనిషి, అపూర్ణత్వంలో ఉన్నాడు. అదే చీకటి జీవితం. అందుకే చేసేది ఏం లేదు, కొద్దిగా అలర్ట్ అయిపోండి. మీరు ఎక్కడున్నారో అక్కడే ఎన్లైటెండే మీరంతా. మధ్యలో వచ్చిన జీవితం ఇది. పుట్టక ముందు ఎక్కడున్నాం, తర్వాత ఎక్కడ వెళ్తున్నాం. మధ్య జీవితంలో ఇంత డిస్టర్బ్ టెన్షన్ పడే అవసరం ఏముంది? ఈ శరీరము మీరు పుట్టక ముందు ఎక్కడుండే? మధ్యలోనే వచ్చింది. మీ భర్త, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ, మీ ఇల్లు, మీ కారు, మీ బిల్డింగ్లు, మీ నగళ్ళు, మీ బంగారము, మీ ఆస్తులు, ఇవన్నీ మధ్యలో వచ్చాయి. వచ్చిన తర్వాత మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాం. సొంత ఇంటికి పోవాలి. మీ బాడీ మీది కాదు, అది రెంట్ హౌస్, అది రెంటల్ ఫ్లాట్. అది తెలుసా మీకు? నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదనేదేది చిలుక. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదనేదేదిక చిలుక. నీకు నీవే గాని నీకెవ్వరు లేరు. ఎంత అద్భుతం ఉందో! అద్భుతమైన మెసేజ్లు ఉంటాయి ఇవన్నీ చూస్తే. ఇప్పుడు వేమన్న పద్యాలు చూడండి, నరసింహ శతకాలు చూడండి, భగవద్గీత శ్లోకాలు చూడండి, ఒక ఇన్స్పిరేషన్ ఇస్తాయి ఇవన్నీ. ఎంత ఓపెన్ గా చెప్పారు అసలు. ఒక్కొక్కళ్ళు చెప్పిన మామూలు పద్యాలు కావు అవి. మనం చదువుతా కదా ఎప్పుడైనా. నేను లైఫ్ లో జీవితంలో సైకిల్ మీద నుంచి పడలేదు సార్ అంటారు, ఎక్కుతే కదా. స్పిరిచువల్ ఎనర్జీని ఎంజాయ్ చేయడం. ఆ ఎనర్జీ మీకు వచ్చింది అంటే తిరుగు ఉండదు మీ లైఫ్ లో. ఇక ఎక్కడ వంగరు. ఇక మీరు ఒక బుద్ధుళ్ళే, మీరు ఒక పత్రిలాగానే తయారవుతారు. పత్రి లాంటి వాళ్ళే పత్రి సార్ దగ్గరకు వస్తారు. ఆ బ్యాలెన్స్ లేనోడు రాడు. సార్ని ఎవరు గుర్తుపడతారంటే ఆయన లాంటి గుణాలు ఉన్నవాడే ఆయన దగ్గరకు వస్తాడు. మామూలు విషయం కాదు ఇది. మనం తక్కువళ్ళం కాదు. అంత డ్రై సబ్జెక్ట్. సార్ దగ్గర వేషధారణ లేదు, వేరే గురువులాగా లేరు ఆయన. ఎంత సింపుల్ లివింగ్, ఎంత హై థింకింగ్ అయినది. సునామీలు, తుఫాన్లు వస్తే పెద్ద పెద్ద చెట్లు ఎగిరిపోతాయి, గడ్డి ఎప్పుడు ఎగరదు. నీళ్ళన్నీ పోయిన తర్వాత, కొట్టుకుపోయినాక, ఊర్లన్నీ కొట్టుకుపోయినాక ఫ్రెష్ గా మళ్ళీ నిలబడుతుంది గడ్డి. అలా ఉండాలి జీవితం. సింపుల్ లివింగ్, హైయెస్ట్ హై థింకింగ్ ఉండాలి. అప్పుడే కాళ్ళు
నేల మీద ఉంటాయి, చేతులు ఆకాశానికి టచ్ చేసే శక్తి మనకు వస్తుంది. ఈరోజు నేను మాట్లాడితే లక్షల మంది వింటున్నారంటే ముందు ఎక్కడుండేది ఇది? నా ప్రాక్టీస్. వెళ్తా పోయినా నేను. మన ఇంటోళ్ళే మన మాట వినప్పుడు ఈ బయట వాళ్ళు ఎందుకు వింటారు? అట్లా అనిపించేది నాకు స్టార్టింగ్ లో. సరే, ఇంటోళ్ళకి పక్కకు పెట్టి బయటికి వెళ్ళిపోయినా నేను. బయట లక్షల జనాలు వింటున్నారు. అక్కడ ఆ జనాల నుంచి విన్న తర్వాత ఇంటోళ్ళు వింటారు. అదే సేమ్ మేడంకు జరిగింది. సార్ ఇంపార్టెన్స్ మేడంకి అర్థం కాలేదు ఫస్ట్ లో. కానీ బయట నుంచి ఫీడ్బ్యాక్ వచ్చి మామూలు వాడు కాదు ఈయన అని తెలిసిన తర్వాత ఇంటోళ్ళు పట్టుకుంటారు, అర్థం చేసుకుంటారు. ఒకే ఎవరితో ఏం చేసేది ఉంది? ఇదంతా ఇండివిజువల్ జర్నీ మనకు. ఎవరిని కేర్ చేయను నేనైతే. నా వర్క్ నేను చేసుకుంటూ పోతుంటాను. నేను రోజు 4 జూములు చేస్తాను. ప్రతి సండే ఏదో ఒక ఊర్లో ఉంటాను. ప్రతి సండే ఫిక్స్. అది 30 ఇయర్స్ నుంచి భోజనం చేయలేదు నేను ఇంట్లో. 99%. ఇది నా కమిట్మెంట్, ఇది నా అండర్స్టాండింగ్. ఆధ్యాత్మికం అంటేనే ఒక అండర్స్టాండింగ్. ఎవడో ప్రెషర్ వేస్తే పోలేదు మరి. ఇది నా ధర్మం, ఇది నా వర్క్, అంతే. వెళ్ళిపోవడం. ఎవరింటికి వెళ్తామో, ఎక్కడ భోజనం చేస్తామో, ఎవరి క్లాస్ చెప్తామో ఏం తెలియదు. కంటిన్యూస్ గా ప్రోగ్రామ్స్ ఫిక్స్ అవుతూనే ఉంటాయి. డిసెంబర్ వరకు ఫిక్స్ అయినాయి ఇప్పుడైతే. ఎంత బాగుంది ఇది. మండే టు సాటర్డే యూ ఎంజాయ్ విత్ యువర్ ఫిజికల్ లైఫ్. సండే మాత్రం ఇంట్లో ఎవ్వరు ఉండొద్దు. ఏం చేస్తారు? ఇంకా నిండా కప్పుకొని పండుకుంటారు సండే రోజు. సాటర్డే నైట్ బస్ ఎక్కేయండి, ట్రైన్లు ఎక్కేయండి, వెళ్ళిపోండి. కొత్తోళ్ళతో కలవండి. ఒక ఊరు దత్తత తీసుకోండి, పోండి రెగ్యులర్ గా. జనాలతో కలవండి, మాట్లాడండి, వాళ్ళకి జ్ఞానం చెప్పిరండి. చెప్పి 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 ఇంత స్ట్రాంగ్ అయినా నేను. మీరు స్ట్రాంగ్ కావాలంటే ఏం చేయాలి? ఇంకెన్ని రోజులు వింటారు ఇట్లా? గొడవల కింద ఉన్న రాయికి ఒక గుంతలాగా కనిపిస్తుంది. ఎవరు చేసినారు తెలియదు, ఎప్పుడైనా తెలియదు, కానీ అయిపోయింది. విని 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 మన జీవితానికి ఒక షేప్ వస్తుంది. అందుకే క్లాసులు వినాలి. భగవంతుని దగ్గర చేరుకోవడానికి సింహద్వారము ఫస్ట్ శ్రవణం చేయాలి. బాగా వినాలి, విన్నది వినాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసము, ఇట్లా 9 స్టేజెస్ ఉంటాయి. లాస్ట్ కు ఆత్మ నివేదనం వస్తుంది. అన్ని లేకున్నా కానీ సింపుల్ గా శ్రవణం చేసి మననం చేయాలి, యాక్షన్ లో వచ్చేయాలి. సమాధి స్థితికి వచ్చేస్తాము. జనాల జీవితాలను బాగా చేస్తూ 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 మన జీవితం బాగా అవుతుంది. ఇది స్పిరిచువల్ సైన్స్. ఏమి ఇస్తామో అదే 100 రిటర్న్ వస్తుంది. అది మంచిగానా చెడు అయినా. బాల్ గోడకు కొడితే ఎంత బాగా పోతుందో అంత బాగా రిటర్న్ కూడా వస్తుంది. మీ జీవితాలు బాగుండాలంటే వేరేళ్ళ జీవితాలను బాగు చేయండి. మీకు డబ్బు కావాలంటే మీ దగ్గర ఉన్న డబ్బు దానం చేయండి. మీ ఆరోగ్యంగా ఉండాలంటే వేరొకని ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ ప్రశాంతతను వేరేళ్ళను పంచండి. మీ ప్రతిదీ రిఫ్లెక్ట్ అవుతుంది. అదే లా ఆఫ్ కర్మ. ఏమి ఇస్తామో దానికి 100 టైమ్స్ రిటర్న్ వస్తుంది. వేసే గింజలు చిన్న డబ్బాలతో, తీసుకునేది బస్తాలతో మనం. అది ఉంటుంది భగవత్ శక్తి. భగవంతుడు ఇచ్చే గిఫ్ట్ అది అలా ఇస్తుంది. రిటర్న్స్ అట్లా వస్తాయి మనకు. పత్రి సార్ ఎలా ఉన్నారు? ఏం చేశారు? ఆయన జర్నీ అంతా అదే. మన గురించే నడిచారు ఆయన. మన గురించే మాట్లాడారు, మన గురించే దిగి వచ్చారు ఆయన. ఆయన అంత చేసినప్పుడు ఇంత ఎందుకు చేయలేం మనం? ఇదే నేను చెప్పేది. సార్ అవతార పురుషుడు, కారణ జన్ముడు, ఓకే. 365 డేస్ ఆయన మన గురించి పరిగెత్తితే 65 డేస్ అన్న పరిగెత్తలేమా మనం? సంవత్సరంలో 58 సండేస్ వస్తాయి. క్యాలెండర్ లో టిక్ చేసేయండి. 58 సండేస్, 58 విలేజ్కి వెళ్ళిపోవాలి మీరు. ఎంత బాగుంటుందో చూడండి అప్పుడు. అని చెప్తే ఎవరు వింటారా అనుకుంటారు. నేను చెప్తే మీరు వింటలేరా ఇప్పుడు?
వింటారు, సిద్ధంగా ఉన్నారు జనాలు. మనం పోయేదే లేటు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆల్రెడీ అందరు ఎంటర్టైన్డే, వాళ్ళకి తెలియదు అంతే. మంట లోపల ఉంది, కానీ దాని మీద ఉన్న బూడిద, అంటే ఆ యాష్, ఆ కట్టెల్ని కదిలిస్తాను నేను అంతే. మీ లోపల ఎంతో శక్తి ఉంది, మీకు తెలియదు అంతే. దాన్ని కదిలిచ్చే పనే చేస్తాను నేను, అప్పుడు బయటకు వస్తుంది. మొన్న కర్నూలు దగ్గర ఒక విలేజ్ కి సండే క్లాస్కి వెళ్తే, ఫుల్ డే వర్క్ షాప్ చేస్తే, క్లాస్ అంతా వినగానే ఆ ఊరు సర్పంచ్ వచ్చి మైక్ తీసుకొని అనౌన్స్ చేశాడు, 1 ఎకరం ల్యాండ్ పిరమిడ్ కి ఇచ్చేస్తాను, డొనేట్ చేస్తాను అని. దాని కాస్ట్ ఎంత? 25 lakhs. మార్పు వచ్చిందా లేదా ఆయనలో? ఆ చేంజ్. నా జీవితంలో నేను ఎప్పుడు ఏం చేయలేదు సార్. రోడ్ కు దగ్గర ఉన్న మంచి ల్యాండ్, ఇంత మంచి కాన్సెప్ట్ ఇది, ఇంత మంచి, ఫస్ట్ టైం వింటున్నాను ఇలాంటి మాటలు. పిరమిడ్ కట్టడానికి ల్యాండ్ నేను ఇచ్చేస్తాను అన్నాడు ఆయన. ఇలా ఎన్ని ఊర్లలో గుంజుకొని వచ్చినాను, ఎన్ని ప్రాపర్టీస్ వచ్చినాయి, నా జేబులో పెట్టుకుంటాను అది. మీ ల్యాండ్, మీ ఊరు, మీ జనాలు, మీ పిరమిడ్, మీరు, మీ గురించే అది. అదే పత్రిసారి చేసింది. ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ వాళ్ళు వాళ్ళు కూర్చుకోవాలి, వాళ్ళే డెవలప్ చేసుకోవాలి. ఎక్కడ పోయినా ఒక టార్గెట్ పెట్టేస్తాను నేను. ₹1 పిరమిడ్స్ ఒక్కొక్క చోట అయితే నేను చూస్తున్నాను. ఏం చేశాను నేను? ఏం చేసింది ఏంది? వాళ్ళకి కదిలియడమే అంతే. ఇన్నర్ వాళ్ళకి తెలియదు అంతే, అది తెలిపినాం అంతే. తినడానికి లేని వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయినారు ఈరోజు. మన వేదాస్, మన శాస్త్రాలు మనకు అద్భుతంగా చెప్పాయి. అవి మనకు అది తీసి చదవలేం మనం, అది ఎవడు చెప్పలేడు మనకు. అందుకే నిస్తేజంగా, నిర్వీర్యంగా, డిప్రెషన్స్ తో జనాలు జీవిస్తున్నారు ఈరోజు. చెవులో అమృతాన్ని పోయాలి, విషం పోయద్దు ఎప్పుడు. నీ వద్ద నీకు బాగా చూసుకుంటారా, మీ అత్త గయ్యాడి అంట కదా, ఇవి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి విషాన్ని నింపుతారు చెవులలో. కుటుంబాలు ఎందుకు నాశనం అవుతాయి? ఇలాంటి నెగిటివ్ పనులు బాగా చేస్తాం ముందు. ఒక్కడి మీద ఒక్కడు చాటీలు అవసరమే లేదు. ఏది తెలిసినా కానీ కడుపులో దాచుకోవాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎంత సంపాదించాలో అంతే సంపాదించాలి. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఎక్కువ మాట్లాడొద్దు, తక్కువ మాట్లాడొద్దు. ఎక్కువ సంపాదించొద్దు, తక్కువ సంపాదించొద్దు. ఎక్కువ ధ్యానం కూడా చేయొద్దు, తక్కువ ధ్యానం కూడా చేయొద్దు. ఎక్కువ తినొద్దు, తక్కువ తినొద్దు. మితాహారము, యుక్తాహారము, నిరాహారము బాగా పాటించండి. ఈ పాయింట్స్. ప్రాబ్లమ్స్ మొదలైతే కడుపు నుంచే. సంచి నింపినట్టు నింపొద్దు ఎప్పుడు. మిత ఆహారము, ఇప్పుడు కొద్దిగా తక్కువనే తినండి. చూడండి మీ ఎంత బాగుంటుంది మీ డైజెషన్ సిస్టమ్, మీ బాడీ, మీ హెల్త్. ఫంక్షన్ పోతే 20 ఐటమ్లు వేసుకుంటాం. డబ్బులు పెట్టి కొని అట్లా వేసుకుంటామా ఎప్పుడైనా? తక్కువ తీసుకొని పడేస్తారు ప్లేట్లు. అసలు ఏమనాలో ఏమో అర్థం కాదు జనాలు. మిత ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సాధకులకు, ధ్యానం చేసే వాళ్లకు. మిత ఆహారము, యుక్త ఆహారము. 4 ఇడ్లీలు ఆకలి తింటే 3 తినాలి, 5, 6 తినొద్దు. అది మితాహారం. యుక్తము అంటే పర్ఫెక్ట్ భోజనం, ఫ్రెష్ వెజిటేరియన్ భోజనం, సాత్వికమైన భోజనం, రాక్షస భోజనం కాదు. జొమాటోలు ఇవన్నీ ఎప్పుడు తెప్పించుకోవద్దు. బయటి ఫుడ్ ఎప్పుడు తినొద్దు. మన బాడీకి సెట్ కాదు, మన ఎనర్జీకి. పవిత్రమైన భోజనం పవిత్రమైన ఆలోచనలు ఇస్తుంది. దరిద్రమైన భోజనం చేస్తే దరిద్రమైన ఆలోచనలు వస్తాయి. అన్ని ముదనష్టపు ఆలోచనలు వస్తాయి, ముదనష్టపు కర్మలు చేస్తాం. అందుకే జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. మితాహారము, యుక్తాహారము, నిరాహారము. ఉపవాసం ఉండండి ఒక రోజు, వారంలో ఏదో ఒకటి. రెస్ట్ ఇవ్వండి దానికి. సిస్టమ్ అంతా అద్భుతంగా క్లీన్ చేసుకుంటది లోపల. ఏ రోజైతే భోజనం చేయమో ఆ రోజు మీ లోపల ఉన్న 72,000 నాడి మండలంలో ఉన్న చెత్తను లాగేస్తుంది జఠరాగ్ని. దానికి ఎట్లాగో కావాలి.
ఏం చేస్తుంది? మీ లోపల ఉన్న చెత్తను లాగేసుకుంటది అది. తేజం రావాలి ఉపవాసం ఉంటే, నీరసం కాదు. ఎక్కువ తింటే ఆయాసం, తినకుంటే నీరసం. ఏమేం నేర్పియాలో ఏమో ఈ జనాలకు అనిపిస్తుంది నాకు. అర్థమైందా? మాటలు వడవడ వడవడ ఆగే అవసరం లేదు. మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణము. మితంగా మాట్లాడండి, యుక్తంగా మాట్లాడండి, మాట్లాడకుండా ఉండండి. ఏం అర్థం కాదు, సైలెంట్గా ఉండండి. ఈ నోరు పారేసుకోవద్దు ఊకే ప్రతిదానికి. ఎనర్జీని వేస్ట్ చేయొద్దు. ఆలోచనలు ఇక ఎంత ఆలోచిస్తారో, ఇక కొంపలంటూ పోయినట్టు టెన్షన్ పడతాం. మీ ఇల్లు కాలిపోతుందని చెప్తే ఫోన్ వచ్చింది అనుకోండి, మీకు మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంటుందా? ఇక మీ ఊర్లో ఒక ఇల్లు ఉంది, అది కాలిపోయింది అని చెప్తారు, ఫోన్ వస్తుంది. ఏం తింటప్పుడు ఫోన్ వస్తే ఏం తింటున్నామో తెలియదు, ఇక డైవర్ట్ అయిపోతాం. క్లాస్ వింటప్పుడు అది వచ్చింది అంటే ఏం చెప్తున్నాడో ఏం వింటున్నామో అటు ఉండదు మన కాన్సన్ట్రేషన్. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ వస్తుంది, మీ ఇల్లు కాదు మీ పక్క ఇల్లు అని చెప్తారు మళ్ళా. ఎంత రిలాక్స్ అవుతామో అప్పుడు. అబ్బా, సంతోషంగా ఇక ఎక్కడ లేని సంతోషం. అని ఇల్లు కాదు, వేరొళ్ళ ఇల్లు కాలిపోయిందంట. మన్మడు ఏడుస్తుంటే పరిగెత్తుకుంటూ పోతుంది నానమ్మ. 3rd ఫ్లోర్ నుంచి దిగి బయటికి పోయి చూస్తే నా మన్మడు కాదు, పక్కోళ్ళ మన్మడు. రిలాక్స్. మనిషి యొక్క విలువనే పోయింది ఇప్పుడు. ఆత్మ గౌరవమే పోయింది. మనిషికి ఇంపార్టెన్సే పోయింది ఇప్పుడు. ప్లేన్ క్రాష్ అయింది ఒకసారి 92లో. గుడ్లకి ఏందంటే ఒక్క విఐపి కూడా లేడంట. చచ్చిపోయిన వాళ్ళు విఐపీలు కాదు, అది గుడ్లక్ అంట. పేపర్లో వచ్చింది ఒకసారి. రిక్షావాడి భార్యకు రిక్షావాడే విఐపి. మూటలు మోసే కూలివాడు భార్యకి కూలోడే విఐపి. మనిషికి విలువ లేకుండా అయిపోయింది. దానికి ఆ ప్రేమను పనిచేసింది పిఎస్ఎస్ఎం. ఊరూరు వాళ్ళల్లో పల్లె పల్లెల్లో మనిషి మనిషి దాకా అది ఆత్మజ్ఞానాన్ని తీసుకెళ్లే పని ఏ గురువు అయినా చేశారా? ఇట్లా ఓట్లు వేయండి అని వచ్చారొచ్చు మీ దగ్గర, ఇంటింటికి తిరిగి స్లిప్లు ఇచ్చి మాకు ఓట్లు వేయండి అని అడిగే వాళ్ళు ఉన్నారు, చందాలు అడిగే వాళ్ళు ఉన్నారు, అన్నదానాల గురించి అడిగే వాళ్ళు ఉన్నారు, గుళ్ళు కట్టడానికి మేము గుడి కడుతున్నాం మాకు చందాలు ఇవ్వండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఏది అడగకుండా ఈ జీవితాలు బాగా చేయడానికి వచ్చిన మాస్టర్సే అనిత లాంటి మేడం జూమ్ క్లాసులతో. ఇంత గొప్ప పని ఇది, ఇంత పెద్ద పని చేస్తుంది ఆ మేడంకి. క్లాప్స్ కొట్టండి అందరు అనిత మేడంకి. ఆవిడ పిలుస్తేనే కదా నేను వచ్చింది. ఉం? ఒక ఛానలర్ ఉండాలి ప్రతి దాంట్లో. పెళ్లి చేయాలంటే ఒక పంతులు రావాలి, అట్లుంటది ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను మాస్టర్స్ దేంట్లో డీప్ లో వెళ్ళట్లేదు. ఏం చెప్తాను, టైం సరిపోదు. ఏమి చాలా అద్భుతం ఉంటాయి నాయి అంటే. ఫుల్ డే వర్క్ షాప్స్ ఉంటాయి. ఫుల్ డే ఒకటి విన్నారంటే మీరు వచ్చినప్పుడు ఎలా ఉన్నారో వెళ్తేప్పుడు అట్లా ఉండరు. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మార్పు అనేది ఇన్నర్ గా టోటల్ గా అయిపోవాలి. వాష్ అవుట్ అయిపోతుంది. లోపల ఉన్నదంతా క్లియర్ అయిపోవాలి. బూజు బయట లేదు, లోపల ఉంది అంతా. ఇన్నర్ క్లెన్సింగ్ ఇచ్చేది పిఎస్ఎస్ఎం. పిరమిడ్ సొసైటీ కనెక్టెడ్ విత్ ఆల్ మెటాఫిజిక్స్. ఏదైతే కనిపించదో దానికి కనెక్ట్ చేసింది. ట్రీట్మెంట్ బయట కాదు ఇచ్చేది, లోపల ఇస్తారు పత్రిక. మూలంలో నీళ్ళు వేయాలి ఎప్పుడు. చెట్ల మీద నీళ్ళు ఎత్తి కాదు, రూట్స్ లో వేయాలి అంటారు పత్రిక. అప్పుడు అది నిలబడుతుంది. మామూలు విషయం కాదు. ప్రతి దాంట్లో డెప్త్ ఉంది సార్ చెప్పిన దాంట్లో. ఆ బుద్ధికి పదం పెట్టండి, దానికి బాగా ధ్యానం చేసి ఆ బుక్స్ తీసే సార్ చెప్పిన మాటల్ని ఒక్కొక్క వాటిని మీరు పట్టుకొని లోపల వెళ్ళండి.
ఎంతో డెప్త్ ఉంది. భగవద్గీత ఒక్క శ్లోకం తీసుకోండి ఎంత డెప్త్ ఉంటుందో. మనం బయట నుంచి ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా చూస్తాం బయట నుంచి, లోపల ఎప్పుడు పోము. ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. గీతలో కృష్ణుడు అప్పుడు ఎట్లా చెప్పాడో తెలియదు కానీ ఇప్పుడు ఆ శ్లోకం చదువుతుంటే ఎదురు కూర్చొని చెప్పినట్టు ఉంటది. అది ఇన్వాల్వ్మెంట్ అంటే. గారు బుక్ ఒక్కటి చదువుతున్నారంటే ఆయన ఫిజికల్ గా మీ ఎదురు కూర్చొని చెప్పినట్టు ఉండాలి. అది అది ఇన్వాల్వ్మెంట్. లిస్నింగ్ ఈజ్ అన్ ఆర్ట్. వినడం కూడా ఒక కళ. భార్యాభర్తలు కొట్లాడుకుంటే వినలేక ఇక గంట సేపు అయింది గట్టిగా అరుచుకుంటే మెల్లిగా పోయి ఆ మేడంకి ఒక మాట చెప్పాను ఒకసారి. భార్యాభర్తలు అన్నప్పుడు చిన్న చిట్కలు అవుతుంటాయి మేడం, మెల్లగా చదువుకొని పోవాలని చెప్పి వస్తే ఇంటికి వచ్చాక 10 నిమిషాలకు ఫోన్ వచ్చింది, ఏం చెప్పినావు సార్ మా మేడం కంటే, చదువుకొని పోవాలని చెప్పిన సార్ అన్న. బంగారంతో సహా చదువుకొని వెళ్ళిపోయింది ఆమె అన్నాడు. అందుకే లిజనింగ్ ఇస్ అన్ ఆర్ట్ అట్లా. సార్ భగవద్గీతలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక శ్లోకం చెప్పండి సార్. ఒక్కటేంది ఎన్నో ప్రభావితం చేశాయి నాకు. వాటిలో ఒక్కటి చెప్పండి. దుఃఖాల నుంచే మొదలవుతుంది ఏదైనా కానీ. అర్జునుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాడు, మనలాంటోడే ఆయన కూడా. టెన్షన్ లో పడి ఇదంతా ఇది అవసరమా ఇంత అని వదిలేసి గాంధీవం కింద పడేసినాడు. అప్పుడు అర్జునుడు యొక్క మోహము, కృష్ణుడు యొక్క వాణి, మోహము ప్లస్ వాణి ఈజ్ ఈక్వల్ టు భగవద్గీత. ఈ రెండు కలిస్తేనే భగవద్గీత ఉద్భవించింది. అర్జునుడు యొక్క మోహము ప్లస్ కృష్ణుడు యొక్క వాణి, ఇవి రెండు కలిస్తేనే భగవద్గీత ఉద్భవించింది. భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే చిన్న పిల్లలు అయిపోవాలి ఫస్ట్. నేను ఫలానా నేను అనేది బాగా ఉన్నోళ్ళకి గీత అర్థం కాదు. ఎప్పుడు బల్బులతో చదివితే అస్సలు అర్థం కాదు. మొద్దుబారిపోయిన బుద్ధులతో చదివితే అది అస్సలు ఎక్కదు. బాడీ మొద్దుబారిపోయింది, బుద్ధి మొద్దుబారిపోయింది, ఎట్లుంది అంటే కప్పని మింగిన పాములాగా అయిపోయినాయి మనం. అందుకే ఇలాంటి సెన్సిటివ్ పాయింట్స్ అర్థం కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భగవద్గీత అద్భుతమైన మెసేజ్ ఇచ్చింది ఏంటంటే చెయ్యకుండా ఏది దొరకదు. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవడొచ్చి మిమ్మల్ని ఉద్ధరించలేడు. మీ ఎగ్జామ్ ఎవడొచ్చి రాయడు. మీ హోంవర్క్ ఎవడొచ్చి చెయ్యడు. మీ బాధల్ని ఎవరొచ్చి తీయడు. మీ దీపాన్ని ఎవడొచ్చి వెలిగించడు. మీ దురదల్ని ఎవడొచ్చి గోక్కడు. మీరే, ప్రతిదానికి మీరే. మీ ఇండివిజువల్ జర్నీ సపోర్ట్ ఇస్తాం మేము. ఇంత పాలకు తోడేయాలంటే, ఒక 100 లీటర్ పాలకు పెరుగు చేయాలంటే 100 లీటర్ పెరుగేస్తామా ఏంటి? మీతో నేను ఎంత ఉంటాను, గంట సేపు ఉంటాను, 6 to 7 తోడేసేస్తే వెళ్ళిపోతాం మేము. మీరైపోవాలి అది. 30 years బ్యాక్ నాకు తోడేస్తే నేను ఇట్లా అయిపోయినా, నెయ్యి అయిపోయినా. అన్నిట్లో ఉంటా కానీ ఎండలో ఉందా మరి. ఫిజికల్ లైఫ్ కానీ స్పిరిచువల్ లైఫ్ కానీ అన్ని చేస్తాను కానీ మళ్ళీ సపరేట్గా ఉంటాం. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్. చేయకుండా ఏది దొరకదు, చేసింది వృధా కూడా పోదు. ఏమో అనిపించేది. ఇప్పుడు రోజు ధ్యానం చేస్తున్నారు, క్లాసులు చెప్తున్నారు, వింటున్నారు, ఏం కావట్లేదు సార్ అనిపిస్తుంది. వద్దు. కానీ ఏం జరుగుతుంది చూడండి, ఎక్సెప్టెన్స్ లో ఉండండి. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా ఏం కాలేదు, అక్కడే ఉన్నాను అంటారు. ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో ఒకసారి మనకు మనమే చెక్ చేసుకోవాలి. వస్తుంది, మార్పులు అనేవి జరుగుతాయి. ప్రారంభ కర్మలతోనే లైఫ్ నడుస్తుంటుంది.
మన జాతకాలు అరస్కోపులు ఇవంతా ప్రారంభ కర్మలే, సంచిత కర్మలు, ఈ జన్మలో చేసుకున్న పాపాలు, ఆగామి కర్మలు, ఫ్యూచర్ లో చేయబోయే కర్మలు. ఏ ప్లానింగ్ లేకుంటూ ఉంటాం మనం. చేయకుండా ఏది దొరకదు, చేసింది వృధా పోదు. పనిచేసే శక్తి మీలో ఉంది, పురుషార్థం చేసే శక్తి మీలో ఉంది. నువ్వు పని చేసుకుంటూ పో, నీతో నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను అన్నాడు కృష్ణుడు. చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన. అది ఫైనల్ మెసేజ్ అది. నువ్వు చేసుకుంటూ వెళ్ళు, నీతో నేను ఉన్నాను. 4 అడుగులు నడిస్తే 5 అడుగులు పరిగెత్తుకుంటూ వస్తా అన్నాడు. ఫస్ట్ మీరు స్టార్ట్ అయ్యే వరకు నేను రాను అన్నాడు ఆయన. మీ విత్తనాలు వేస్తేనే దానికి రిటర్న్ నేను ఇస్తాను. మీ కాళ్ళు బయటికి వస్తే కదా ఇంటి నుంచి, ఏ సినిమాకో ఏ ఫంక్షన్కో ఏదో మన పని ఉంటేనే బయటికి వెళ్తాం. మాకేం పని, పత్రిసారికి ఏం పని? గడప ఎప్పుడు మనం దాటలేము సెల్ఫ్లెస్ గా. ఏది ఆశించకుండా లోక కళ్యాణార్థం ఎప్పుడైతే బయటికి వస్తామో అప్పుడు ఆ విశ్వం దిగుతుంది మనలో. ఇది నిజమైన ఆధ్యాత్మికం, ఇది నిజమైన అండర్స్టాండింగ్, సరి అయిన అండర్స్టాండింగ్, సరి అయిన జీవన విధానము. అనన్యాస్ చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వామ్యం. భగవద్గీత ఎల్ఐసిలు వాళ్ళు పెట్టుకుంటారు ఈ శ్లోకం. ఎల్ఐసి వాళ్ళు ఏమంటారు, మీరు చచ్చిపోయినాక మీ వాళ్లకు ఇన్ని లక్షలు వస్తాయమ్మా అని మొదలు పెడతాడు ఫస్ట్. మీ యోగక్షేమాలు మేము చూస్తాం, నువ్వేంద్ర చూస్తేది అనిపిస్తుంది నాకు. బ్రతుకున్నప్పుడే యోగక్షేమం రావాలి మనకు. ఎల్ఐసి వాడు కాదు ఇచ్చేది, ఎంబడి గన్మ్యాన్లు కాదు ప్రొటెక్షన్ ఇచ్చేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళనే లేపేసింది, ముక్కలు ముక్కలుగా లేపి పడేసింది. ఏం సెక్యూరిటీ ఉంది? ఎవడున్నాడు సెక్యూర్డ్ ఈరోజు? నిజమైన సెక్యూర్డ్ గా ఉన్నవాళ్ళు ఎవరు అంటే స్పిరిచువల్ మాస్టర్సే ఉంటారు. పత్రిసార్ రోడ్ల మీద లక్షల కిలోమీటర్ తిరిగినోడు. మరి ఎంత బాగా ఆయన బండి ఆంజనేయ స్వామి వచ్చి నడిపించేది, కృష్ణుడు వచ్చి నడిపించేది. నైట్ అవుట్లు డ్రైవింగ్ చేసేవాళ్ళం, నిద్రలో ఇట్లా స్టీరింగ్ మీద పడుకున్నాం ఒకసారి నాగ్పూర్ వెళ్తుంటే. సడన్ గా లేచి చూస్తే నేను లేను, సాయిబాబా ఉన్నారు అక్కడ. ఎక్కడ పోతుంది బండి? ఏది అది నిజమైన ప్రతి. దిస్ ఇస్ కాల్డ్ అనన్యాస్ చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే. పవిత్రమైన అంటే అనన్యమైన చిత్తముతో, మనసుతో, బుద్ధితో. అనన్యాస్ చింతయంతో మాం, అనన్యాస్ చింతయంతో మాం, పవిత్రమైన భావంతో, ఏది ఆశించకుండా, దైవ కార్యం గురించి, లోక కళ్యాణం గురించి అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే. ఉపాసనగా పనిచేయాలి, వాసనల్ని ఉపాసనగా మార్చుకోవాలి. ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. ఇలా నా గురించి సమర్పితమై, నా గురించి నడిచే వాళ్లకు, నా గురించి మాట్లాడే వాళ్ళకు, నా గురించి ఖర్చు పెట్టే వాళ్లకు, వాళ్ళకి ఏం కావాలో ప్రతిదీ నేను దగ్గరుండి చూసుకుంటా అన్నాడు ఆయన. ఎంత బాగుంది ఇది! అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఇచ్చాడు. భగవద్గీత లాస్ట్ లో అన్నాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయర్ భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. ఎత్ర యోగేశ్వర కృష్ణ అంటే ఎక్కడైతే దైవం ఉంటుందో, ఎక్కడైతే ధ్యానం ఉంటుందో, ఎక్కడైతే ఆధ్యాత్మికం ఉంటుందో, ఎక్కడైతే స్వాధ్యాయం ఉంటుందో, ఎక్కడైతే శాకారం ఉంటుందో, ఎత్ర యోగేశ్వర కృష్ణ. ఎక్కడైతే కృష్ణార్జునులు ఉంటారో, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయర్ భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్మమ. ఎక్కడ ధ్యానం ఉంటుందో, ఏ ఇంట్లో పత్రిసారు ఉంటారో, ఏ ఇంట్లో పిరమిడ్ ఉంటుందో, ఏ ఇంట్లో శాకారం ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారు. ఆ ఇల్లుగా ఒక గుడిగా మారిపోతుంది, ఒక ఆశ్రమంగా అయిపోతుంది. అక్కడ ఉన్న జనాలు మనుషులు కాదు, దేవతలుగా అయిపోతున్నారు.
పొద్దున్న లేస్తే ఆ గట్టిగా అరుచుకునే కొంపలు ఉంటాయి, ఎన్ని కొంపలు చూస్తా నేను. ఏం కట్టుకోవస్తారో ఏమో, అంత భయంకరంగా కొట్లాడతారు. బీపీలు పెంచుకుంటారు బాగా, నరాలు తెగిపోయేలాగా అరుచుకుంటారు. ఏమన్నా అర్థం ఉందా? అంటే ఈ తెలియని పొల్యూషన్ చాలా ఉంది మనిషి లోపల. జనాల్లో ఉన్న పొల్యూషన్ క్లియర్ చేస్తూ 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 మన లోపల ఉన్న పొల్యూషన్ వెళ్ళిపోతుంది. ఇది స్పిరిచువల్ సైన్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా కావాలి అనుకుంటే అది మీరు ఇవ్వాలి. అది నేచురల్ లా. ఖచ్చితంగా జరుగుతుంది. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ప్రతిదీ అట్లా సాధించాం. అది ఫిజికల్ గానీ స్పిరిచువల్ గానీ. ఇంకా థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. మాస్టర్స్, ఎవరికైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, సార్ సమాధానం ఇస్తారు మీకు. సార్ ఉన్నప్పుడు చక్కగా అవకాశాన్ని వినియోగించుకోండి. లక్ష్మి మేడం మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే. చాలా చాలా అద్భుతంగా అందించారు సార్ మీరు అందించినటువంటి జ్ఞానం. సార్, సరైన ఆలోచన, సరైన తిండి, సరైనటువంటి ప్రవర్తన, ఇలా మనుషులు ప్రస్తుత మనుషుల్లో అసలు ఇవన్నీ చాలా కరువవుతున్నాయి. అంటే పూర్వంలో కూడా మన తాతలు తండ్రులు వాళ్ళు కూడా ఇలాంటివి ఏమి లేకుండా చాలా చక్కగా జీవించారు సార్. ఎన్నో అందించారు మన మన నేటి తరానికి. కానీ నేటి సమాజంలో మనుషులు చాలా వరకు కూడా నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నారంటే అది పక్కవాడి ఎలా పాడైపోయాడు, లేకపోతే వాడు ఎలా నాశనం అయిపోయాడు, లేకపోతే వాడు ఎలాంటి అరాచకాలు చేస్తున్నాడు, ఇలాంటి విషయాల గురించే మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. అసలు ఇప్పుడు అప్పటి మన పూర్వీకులకి ఇప్పుడు ఉన్నటువంటి మనుషులకి అసలు ఏంటి సార్ తేడా? అసలు ఎందుకు ఇలా అరాచకాలు, అన్యాయాలు, ఇలాంటి అక్రమాలు ఇలాంటివన్నీ కూడా సమాజంలో జరుగుతూ ఉన్నాయి? ఎంతో విజ్ఞానం వస్తుంది, ఎంతో ఈ సత్సంగాలు, పుస్తక జ్ఞానం ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఉంటున్నా కానీ ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం అసలు సమాజంలో. మీరు ఇంటి నుంచి బయటికి పోయి చెప్పలేదు కదా ఎప్పుడు, అట్లే ఉంటది మరి. చెప్తున్నాం సార్, చెప్తున్నా సరే వింటున్నారు కానీ ఆచరణ మీరు అంటున్నట్టు వినేసి వదిలేస్తున్నారు సార్. ఆచరణ దగ్గరికి వచ్చేసరికి ఏం కాదు, ఆ టెన్షన్ లేదు మేడం. ఆ టెన్షన్ మీకు వద్దు. మన పని మనం చేసుకుంటూ పోదాం. పత్రిసారి పని చేసుకుంటూ పోయినాడు, మనం వచ్చామా లేదా? సార్ అందుకే దాని గురించి మనం బాధపడదు. ఎవ్వడు ఎట్లా కొట్టుకోపోతే ఏం చేసేది ఉంది. ధ్యానం చేయడానికి మన బట్టలు ఎప్పుడు చింపుకోవద్దు. అవును సార్, అవును. పత్రి సార్ ఎంత ఎంత సింపుల్ గా, ఎంత ఎంత ఎక్కడుంటే అక్కడే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవచ్చు. ఎక్కడ వీడియో ఆన్ చేయలేదు? ఎవరు మాట్లాడేది? లక్ష్మి గారు ఫోన్ దగ్గర పెట్టుకోవడం కోసం వీడియో. నమస్తే సార్. ఎంత సింపుల్ గా మనకి ఎంత మధురమైనటువంటి ఈ మార్గాన్ని మనకు అందించారు. కానీ అసలు చాలా వరకు కూడా ఎక్కడ ఎవరికి చెప్తున్నా సార్ అందులో వింటున్నారు, విని అసలు ఆచరణ అందరికి వచ్చేసరికి చాలా వరకు కూడా మనం అది అది అందుకోలేకపోతున్నాం సార్. అసలు ఎంత చెప్తున్నా కానీ ఎందుకు అలాగా ప్రవర్తిస్తున్నారు? అసలు ఆనాటి వాళ్ళకి ఈనాటి వాళ్ళలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి సార్? అప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యింది కదా, అయినా సరే ఎందుకు వినట్లేదు అసలు? అందుకే వినట్లేదు. సుఖం పెరిగింది బాగా, భోగాలు పెరిగింది, రాక్షస వృత్తి పెరిగింది. కోతికి ఫుల్ బాటిల్ తాపించి బాణమతి చేసి వదిలేయండి, ఎట్లా చేస్తుంది కోతి, అట్లా చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇప్పుడు. చాలా పరాకాష్ట లెవెల్లో ఉంది ఇప్పుడు. డబ్బు ఉంది, బుద్ధి ఉంది, నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఆస్తులు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, భోగ భాగ్యాలు ఉన్నాయి. ఏం చేయాలో వాడికి అర్థం కాదు. దుఃఖాన్ని ఎలాగో సహించుకోవచ్చు, కానీ సుఖాన్ని జీర్ణించుకోవాలంటే చాలా బలం కావాలి. దుఃఖం ఎలాగో ఏడ్చుకుంటూ కింద మీద పడి దాన్ని క్రాస్ చేస్తాము, కానీ సుఖం వచ్చినప్పుడు నిలబడి ఉండాలి అంటే అంత ఈజీ కాదు.
దాన్ని జీర్ణించుకోవాలి. అర్థమైంది ఆయన చెప్పేది? అర్థమవుతుంది సార్. ఎవడు ఏం చేస్తే ఏముంది మేడం, మీరెందుకు టెన్షన్ పడతారు? హాయిగా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. కొత్తోళ్ళ దగ్గర పోయి క్లాసులు చెప్పండి, సర్వీస్ చేయండి. మీరు ఏం చేయగలుగుతారో అది చేయండి. అదే మీకు కాపాడుతుంది, అదే మీకు క్లెన్సింగ్ చేస్తుంది, అదే మీ వికాసాన్ని ఇస్తుంది. వడ్డించే పని చేయండి. ప్రోగ్రామ్ లో పోయి సార్ అన్నం వడ్డించండి. ఏదైనా సెంటర్ పోయి వచ్చిన వాళ్ళకి తెలిసిన ధ్యానాన్ని చెప్పండి, సాకారం చెప్పండి. పెద్ద ఉపనిషత్తులు అవసరం లేదు, వేదాలు సింపుల్ గా చెప్తూ 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 ఈరోజు 3 రోజులైనా మాట్లాడే జ్ఞానం నాకెక్కడి నుంచి వచ్చింది. ఆ జ్ఞానాన్ని పంచుతూ 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 అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. సారే అనేవారు 3 రోజులైనా మాట్లాడతావా, ఎట్లొస్తుంది నీ దగ్గర ఇంత డెప్త్ ఎక్కడి నుంచి ఉంది? అవును సార్. అర్థమైందా? పోస్ట్ మార్టం చేస్తా, ప్రతి శ్లోకాన్ని పోస్ట్ మార్టం చేస్తాను కంప్లీట్. లోపలికి వెళ్ళిపోవాలి, దానికి ఏం చెప్తుంది, ఇంకేముంది దాంట్లో, ఇంకేముంది. ఒక్కొక్క శ్లోకంలో అద్భుతమైన డెప్త్ ఉంటది. మైండ్ ఎంత సెన్సిటివ్ అయితే అంత డెప్త్ లో మనం పోతాం. 100 రకాలుగా చెప్తాను ఒక్క భగవద్గీత శ్లోకానికి. ఇది అన్నట్టు క్రియేటివిటీ, బుద్ధి వికాసం. బుద్ధికి పదను పెట్టాలి. బుద్ధికి కావాల్సింది మనం ఇవ్వలేదు ఎప్పుడు. ఇది బుద్ధికి భోజనం. మార్నింగ్ 6 to 7 నాతో కూర్చున్నారు, ఇక్కడ ఇస్తున్నాను భోజనం. థ్యాంక్ యూ అంత సార్. important ఇది. ఓకే, చెప్పండి ఇంకెవరు? థ్యాంక్ యూ మేడం. మానస గారు మాట్లాడతారండి, హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయమంటే అక్కడ కాదండి. చెప్పండి. మాట్లాడండి. చెప్పండి. ఓకే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాం సార్ ఇవాళ. మొత్తం మనకి తెలిసింది మనం చెప్తున్నా కూడా ఈ తీసుకునే ఆహారం గురించి కానీ వాళ్ళ ఆలోచనల గురించి కానీ మనకి రివర్స్ లో కొంత మనం సమాధానం చెప్పడానికి లేకుండా కూడా చెప్తున్నారు సార్ వినేవాళ్ళు మనకి ఎవ్రీకి. ఇంకా దాన్ని సైలెంట్ గా యాక్సెప్ట్ చేయడం తప్ప మనం ఇంకేం చేయలేకపోతున్నాం. మనకు తెలిసిందే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఆహారం గురించి కానీ ఏదైనా కానీ మనం ఏది చెప్తే అది లేకపోతే బలం ఎలా వస్తుంది, ఇలా చెప్తా ఏది పక్క వాళ్ళ గురించి మాట్లాడకండమ్మా అన్నా కూడా ఊరికే నవ్వేసి మన క్లాస్ అయిపోగానే కూడా మళ్ళీ అక్కడ కూర్చొని కూడా చెప్పుకుంటాం. అలా తయారయ్యారు సార్ జ్ఞానులు. సరే మనకు తెలిసింది చెప్తున్నాము, అర్థం చేసుకుంటారు అని చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాము. కానీ భగవద్గీత సార్ చెప్పిన సందేశం, భగవద్గీత సందేశం కనుక ప్రతి ఒక్కళ్ళు కనుక చదవగలిగితే అసలు అందులో ఉన్న సారం మనం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇంకెక్కువ తెలుసుకుంటారు సార్ వాళ్ళు. సార్ది అంత బాగా ఉంది భగవద్గీత సందేశం. ఎక్కడ ఉంటారు? చీరాల సార్. చీరాల. చీరాల కొత్తపేట ఉంది. ఆదిశేషులు. ఆదిశేషి గారు, అంజలి మేడం గారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారండి. చీరాల రావాలి, చాలా సంవత్సరాలు అయింది, రాలేదు నేను. తప్పకుండా సార్, ఆల్వేస్ వెల్కమ్. అర్థమయ్యేట్టు చెప్పారండి మొత్తం ఆహారం గురించి కానీ. థ్యాంక్ యూ సార్. చూసి చూడనట్టు, విని విననట్టు, చెప్పి చెప్పనట్టు మనం ఉండాలి. అవును సార్, ఏది మనకు అంటనట్టు మనకు అంటకుంటూ ఉండాలి. చెప్పి వదిలేయాలి అంతే. ఇంటి దాకా తెచ్చుకోవద్దు, దాన్ని మన భుజాల మీద మోయొద్దు. ఆ కర్మలు మన మీద పడతాయి. చెప్పి వదిలేయాలి అంటే మీ ఇష్టం. ఎట్లయినా మీ చేతికి తబలా ఇస్తాం, మీరు వాయించుకోండి, ఎట్లయినా వాయించుకోండి. సితార్ మీ చేతిలో ఉంది, ఎట్లా వాయించుకుంటారు మీ ఇష్టం. అది కూడా అనుభవానికి వస్తేనే ఇంకా జ్ఞానం పెరుగుతుంది సార్. స్టార్టింగ్ లో తెచ్చుకున్నాం తెలియక, అది అనుభవం వచ్చి బాగా తగిలితే గానీ అర్థమైంది అనమాట. మెల్లిమెల్లిగా అన్ని అర్థమైపోతాయి. అదే చెప్పండి రోజా కృష్ణ గారు. ఓకే మేడం, చిరాలలో పెట్టండి, వస్తాను. నమస్తే సార్. నమస్తే సార్, నేను ఇక్కడ ఖరగ్పూర్ కలకత్తా నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ మీ స్పీచ్ చాలా నచ్చింది సార్, చాలా బాగా చెప్పిండ్రు అన్ని విషయాలు. అంటే నాకు ఇందులో నచ్చిన పార్ట్ ఏంటంటే, 1 లీటర్ పాలల్లా 1 చెంచాడు తోడేస్తేనే పాలు అవుతాయి, మళ్ళీ పెరుగైన పాలు మళ్ళీ
ఎప్పుడైతే ఉమ్, పెరుగైతుందో పాలు, ఇక మళ్ళీ అవి పాలు కాలేవు కదా, అట్లా మేము కూడా పెరుగైనాం సార్. ఇప్పుడు ఉమ్, స్పిరిచువల్ ఫీల్డ్ లో ఒక 3 years నుంచి ఉన్నా సార్ నేను. ఉమ్. ఆ వర్డ్ బాగా నచ్చింది. ఇంకా పాయింట్స్ చాలా బాగా చెప్పారు సార్ మీరు. అంటే నేను కూడా బయటకు వెళ్ళి కొంచెం చెప్తాను, మీరు అన్నట్టు సండే వెళ్ళి బయటకు వెళ్ళి వెళ్తా, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతా, వెళ్ళిపోయి మధ్యలో ఎవరు కలిసినా వాళ్ళకి పిఎంసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అట్లా చెప్పేస్తా. వాళ్ళు చేసుకుంటారు, నా మాట వింటారు. అంటే మనం ధ్యానం చేస్తే ఆ శక్తి వస్తుంది, మన మాటకు శక్తి వస్తుంది అనే విషయం నాకు ప్రాక్టికల్ గా అర్థమైంది సార్. ఉమ్. ఇంకా ఇంకేం పాయింట్స్ చాలా బాగున్నాయి సార్. అంటే మనం ఏం నిరుత్సాహపడని అవసరం లేదు, వాళ్ళు ఇంటలేరు, వాళ్ళు ఇట్లా ఇదైపోతుండ్రు ఎందుకు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు, మనం చెయ్యాలి అంతే. నేనైతే అస్సలు పడను. నేను కూడా పడను సార్, చెప్పేస్తా అంతే, చెప్పడం నా బాధ్యత. కానీ చెప్తాప్పుడు బలంగా చెప్పాలి, కాన్ఫిడెంట్ గా చెప్పాలి, క్లియారిటీతో చెప్పాలి, ఎనర్జీతో చెప్పాలి. వస్తుంది, ఏం కాదు, వింటారు. ట్రాఫిక్ వింటురు సార్. పోలీసు వాడు, ఒక్క నిమిషం, ట్రాఫిక్ పోలీసు వాడు రోడ్డు మీద చేయి చూపిస్తే 1000 బండ్లు అవుతాయి. ఇంట్లో చూపిమండి ఒకసారి. అవును సార్, కరెక్ట్ చెప్పారు. ఆ, అత్రిసారే గజ్జ గజ్జ వరికేవాడు మేడం దగ్గర. ఇప్పుడు కాదు సార్, ఇంకోటి ఏం తెలుసా సార్, ఇప్పుడు నేను ఉమ్. ధ్యానం చేస్తే మా వారు నన్ను ఏమంటారంటే ఇక ప్రేతాత్మ అని పిలుస్తారు సార్. ఆ, అదే. ప్రేతాత్మనని, సరే పోని, పిచ్చోళ్ళు అంటారు, సరే పోని, ఓకే, యాక్సెప్ట్. ఉమ్, ఉమ్. దివ్యాత్మ అని చెప్పడం మేడం, ప్రేతాత్మ గారు దివ్యాత్మ అని పొగడటానికి సార్ అలా చెప్తారు. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఒక మంచోడు పోతే అందరు కలిసి కొట్టిందంట. వాళ్ళందరూ 100 మంది మెంటల్ వాళ్ళు కలిసి మంచోడిని కొడతారు. అట్లుంటది ఇది. 99% మీకు ఫోర్స్ అంతా ఇదే ఉంటుంది. మీ ఇంటోళ్ళు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్ సర్కిల్, మీ సమాజము, ప్రపంచం అంతా మీకు రివర్స్ గానే ఉంటుంది. అందులో తట్టుకొని మెల్లిగా వెళ్ళేది ఇది. ఇదే అందుకే సెల్ఫ్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా అద్భుతం. మనకు మనం ఏకాంతవాసంలో ఉన్న సుఖం అది. మనకు ఎన్ని దెబ్బలు పడుతుంటే అంత షైన్ అవుతుంటాం సార్. అంతే, ఏం పట్టించుకోదు అంతే. ఒక వజ్రం కనుక దాన్ని మనము డైమండ్ చేయాలంటే చెక్కాలి కదా. ప్రేతాత్మ అంటే ఎస్ అనాలి మీరు. అదే మేము కూడా అంటున్నాం సార్, ఎస్. అది థ్యాంక్ యూ ఏం మేడం. భయపడుతున్నాం. ఇంకెవరున్నారు? సత్యం పట్టుకుంటే ఎందుకు భయం సార్. అంతేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ, నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ పద్మకుమారి. పద్మకుమారి మేడం మాట్లాడతారా? క్లాస్ చాలా బాగుందని అందరు మెసేజ్లు చేస్తున్నారు సార్. బాగా చెప్పారు సార్. ఎలా చెప్పాలి ఏంటి, మనకు వచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, వాళ్ళు చెప్పినవి మనం ఇలా అంతే. అంతే. అలాగే నేను చిన్న చిన్నగా అలాగే చెప్పడం మొదలు పెడుతున్నాను సార్ ఇప్పుడే. చాలా మనం బయటికి వెళ్ళి చెప్పినప్పుడు చాలా యాక్టివ్ గా, చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. మనకు తెలిసింది ఇతరులకు చెప్పినప్పుడు, మనకి ఏది చెప్తే, మనం ఏది వస్తే అది చెప్పుకుంటూ వెళ్ళాలని మీరు చాలా చక్కగా చెప్పారు. భగవద్గీత కూడా చాలా చాలా బాగుంటుంది సార్. అసలు ఏం చెప్పలేదు, నాకు ఈ టైమే సరిపోలేదు. నా ఇంట్రొడక్షన్ కూడా కాదు ఇది. మీకు అంతా ఏం దొరికిందో కానీ అదే అన్నట్టు మాటే మంత్రంగా అయిపోతుంది. ఒక్క చిన్న పాయింట్ కూడా అంత ఎంతో అద్భుతమైన జ్ఞానం అనిపిస్తుంది మనకు. అదే ఎనర్జీ. యాక్చువల్ గా నేను అస్సలు ఏం చెప్పలేదు, ఇప్పుడు వచ్చి ఏదో హాయ్ అన్నట్టు ఉంది అది. అంతే సార్. మీరు చెప్పింది చాలా, మీకు ఏది తెలిస్తే అది చెప్పుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పారు. దేనికి భయం లేకుండా మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడే ఎదగలుగుతాము అని చెప్పారు సార్. అలా చక్కగా చెప్పారు సార్. బోధన సాధనగా మార్చిపోతుంది. అదే ఏ అవకాశం వచ్చినా వదులుకోకూడదని కూడా అన్నారు. ఏంది అంటే ఆయన చేసిన బోధన అది సాధనగా అయిపోయింది. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరు? కరుణ శ్రీనివాస్. వీడియోస్ ఆఫ్ చేసుకొని ఎందుకు కూర్చుంటారేమో అర్థం కాదు. కవిత గారు మాట్లాడండి. వీడియోస్ ఆన్ చేయండి అందరూ. గోడలతో మాట్లాడినట్టు ఉంది. నమస్తే సార్.
ఆ, చెప్పండి. నమస్తే. ఏ బాగుంది ఊరు? సార్. ఊరే. ఆ? నేను గుంటూరులో ఉంటాను సార్. గుంటూరు. అవును సార్, ఓకే. గుంటూరులో ఉంటాను. అంటే నేను పూర్తిగా క్లాస్ వినలేదు మీది. నాకు మెడిటేషన్, ఉదయం మెడిటేషన్ ఉండి మాకు లేట్ గా వచ్చాను. మళ్ళీ యూట్యూబ్ లో చూస్తాను. మీరు బాగా చెప్పారు. అంటే మీరు చెప్పింది నన్ను నేను నేర్చుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి. ఫస్ట్ నాకు నేను తెలుసుకొని తర్వాత ఎవరి గురించి ఆలోచించటమో, లేకపోతే బయట గురించి మాట్లాడటమో, బయట గురించి ఆలోచించటం అన్నది నాకు అర్థమవుతుంది. అందుకని మీరు చెప్పిన దాంట్లో నాకు నేనేం ఇంకా కరెక్షన్ చేసుకోవాలన్నది నేను నేర్చుకుంటున్నాను సార్. అది అర్థమైంది మీకు. రైట్, వెరీ గుడ్. కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మాస్టర్స్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా మనకి 3 minutes టైం ఉంది. 7 తర్వాత ఇదంతా మనం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఉదయాన్నే అందరికి పనులు ఉంటాయి. సమయం చాలా విలువైంది. సరోజ్ని. అన్మ్యూట్ చేయండి. మెసేజ్ చేశారు బాగుంది అనేసి. ఇది నమస్తే సార్. నమస్తే. చెప్పండి. ఫాస్ట్, టైం వేస్ట్ చేయకండి. సార్ మాది భద్రాచలం దగ్గర చెర్ల సార్. ఇక్కడ నేను ఒక్కదాన్నే మెడిటేటర్ గా కనిపిస్తున్నా సార్. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను కొత్తగా వచ్చాను ధ్యానంలోకి. మీరు మా దగ్గరికి ఎప్పుడు వస్తారో చెప్పండి సార్. అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ మాకు. పెట్టండి, ప్రోగ్రామ్ పెట్టండి, వస్తాను. ఓకే, ఇల్లందు ఓకే సార్. ఖమ్మం నుంచి మొత్తం 3 days ప్రోగ్రామ్ గురించి అడిగారు మొన్న. అయితే సార్. ఖమ్మం, ఇల్లందు, భద్రాచలం, అశ్వాపురం ఇవన్నీ ప్రోగ్రామ్స్. నాకు టైం దొరకట్లేదు. నేను ఫ్రీ అయ్యాక చెప్తానన్నాను. నెక్స్ట్ ఇయర్ అయ్యాక. ఇప్పుడు ఈ 6 months అంతా బిజీ ఉన్నాం. హనుమంతరావు అని ఉంటారు ఇల్లందులో, ఆయన అడిగారు మొన్న. ఆ బెల్ట్ నేను రాక చాలా సంవత్సరాలు అయింది, వస్తాను నేను. మీరు ఒక్కరే ఉన్నారంటే మీ వర్క్ అక్కడ ఉంది అన్నట్టు చేయాలి మీరు. అమెరికా పిల్లలు పోయి అమెరికాలో సెటిల్ అవుతున్నారంటే వాళ్ళ వర్క్ అక్కడ ఉంది అన్నట్టు, పోయి పని చేయాలి. ఓకే, వస్తాను మేడం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఫిబ్రవరిలో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ మానస. మేడం. ఓకే. శిరీష మేడం మాట్లాడండి. నమస్తే సార్, నరేంద్ర నమస్తే. ముదాల్కర్ సార్. చెప్పండి. శిరీష సార్, యుఎస్ఏ నుంచి, మినియాపోలిస్, మినిసోటా. ఒకసారి మీతో మాట్లాడాను, గుర్తుందో లేదో మీకు. సుచిత్ర పెట్టినప్పుడు మన పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్ వల్ల ఒకసారి మాట్లాడాను సార్. మీ యాక్చువల్ గా నేను యూట్యూబ్ లో వచ్చింది పిఎంసి డిజిటల్ లో, నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఈ రోజే. సో నరేంద్ర ముదాల్కర్ సార్, చాలా రోజుల నుంచి మీతో మాట్లాడాలని ఉంది, అందుకే వచ్చాను ఇప్పుడే. జస్ట్ మీ క్లాస్ అయితే వినలేదు, నేను లాస్ట్ లో డిస్కషన్ విన్నాను. సో అయితే నేను ఫస్ట్ ధ్యానంలోకి వచ్చినప్పుడు మీ వీడియో కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. మీరు అంటే ధ్యానంలోకి ఎలా వచ్చారు, అమ్మవారు మీకు ఎలా ప్రత్యక్షం అయ్యారు, సో బాంబేలోనే ఎక్కడో మీరుండి ఎన్ని జపాలు చేశారు, అదంతా నేను విన్నాను మీ వీడియో ఫస్ట్. అంటే చాలా మంది మాస్టర్స్ వి అది ఎన్నోసార్లు అనుకున్నా చెప్పాలని. సో ఒకసారి వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడాను సార్ మీరు సుచిత్ర జూమ్ లోకి వచ్చినప్పుడు. శిరీష నేను మీ ఇంటికి వస్తానమ్మా అని కూడా అన్నారు, గుర్తుంది నాకు. ఒకసారి మీతో మాట్లాడాలి, వీడియో ఆన్ చేసుకుని నేను వచ్చాను సార్. చాలా బాగుంటాయి సార్ మీరు అసలు క్లాసెస్, విన్నాను నేను చాలా సార్లు. ఒకసారి మాట్లాడదామని వచ్చాను జూమ్ లోకి. థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ గుడ్. ఈ రోజు రికార్డింగ్ ఉంది, వినండి. ఇది బాగుంది. వింటాను సార్. ఇన్ఫర్మేషన్ ఈ రోజు అంతా ఇన్ఫర్మేటివ్ ఉండే అంతా. వాట్ ఈస్ వాట్ అనేది జనరల్ ఇన్ఫర్మేషన్ ఉండే. అసలు నేను క్లాసెస్ స్టార్ట్ చేయలేదు, 1 hour అయిపోయింది. వింటాను సార్. అయితే యుఎస్ లో మీ వర్క్ ఉంది మేడం, శిరీష మేడం. ఏదో చెప్పండి సార్. మీరే చేయాలి అక్కడ. అవునా సార్? ఇక్కడ చేయండి సార్. బిఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. అవునవును సార్. మీరు లైట్ గా మారిపోతే మీ స్ట్రీట్, మీ కాలనీ అంతా లైట్ వస్తుంది, ప్రకాశం అయిపోతుంది. ఒక్క మెడిటేటర్ ఉన్నారంటే ఆ యుఎస్ అంతా లైట్ తో బ్రైట్నెస్ రావాలి. అవునవును సార్. అదే మీ వర్క్ అక్కడ ఉంది, అందుకే అక్కడ పోయినారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్, మన డిజిటల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడండి, అందరినీ కలుపుతుంది. ఈ రోజే సబ్స్క్రైబ్ చేశారట, కనిపించిందంట. మాస్టర్స్, ఈ వీడియోని అందరూ తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.
రమణేశ్వరరావు గారు మాట్లాడండి. రమణేష్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. చాలా సంతోషం. మాస్టర్స్ చెప్తుంటారు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని. అలా మీరు ప్రెజెన్స్ లో వస్తేనే మీ మెసేజ్ వచ్చేసినట్టు. పత్రిక ఆసియాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఎంతో మంది మాస్టర్లు వచ్చారు సార్. అందులో భాగంగా మీరు ముందుగా నార్త్ ఇండియా అవన్నీ వెళ్ళి ఎంతో ప్రచారం చేశారు. మా విశాఖపట్నం కూడా వచ్చినప్పుడు కూడా ఎంతో మంది స్ఫూర్తి కలిగింది. మన మాటలు ఇతరుల ప్రభావితం చేస్తాయి సార్. వస్తున్నాను 5th అనకాపల్లి. ఓ సార్. 5th సార్ వస్తున్నారు సార్. వస్తున్నాను. అదే అలాగే ఎన్నో విషయాలు మరి చక్కగా చెప్తున్నారు. ఎందుకంటే రూట్కి వెయ్యాలి మనం. ఆకుల మీద కొమ్మల మీద జల్లితే మరి చెట్టు ఎండిపోతుంది కాబట్టి రూట్స్ వేయాలి. అదే మీరు అంటే మనకు తెలిసింది చెప్పడం కాదు, వాళ్ళ స్థాయికి దిగి చెప్పాలని చెప్పేవారు. మనకు తెలిసింది చెప్పడం ఈజీ అట, వాళ్ళకి అవసరమేం చెప్పడం మాస్టరీ అని నేను ఒక పుస్తకం చదివాను సార్. కరెక్ట్. అది మీరు ఆయా ప్రదేశాలకి చెప్పినట్టు ఉంటుంది మరి. అవును సార్. మనం ఎంఎస్సి బీఈడి చదివినా సరే 5వ తరగతి పిల్లలకి వెళ్ళేటప్పుడు ఆ పాఠాలు చెప్తామండి దిగి. అలా మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా భగవద్గీత కానీ లేదా కొన్ని విషయాలు కోట్ చేసి చెప్పేవారు. ఈ రోజు కూడా మీరు పత్రిక గారితో మీ అనుభవాలు ఒక అనుభవం కూడా షేర్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఒక్కటేనా? ఈ రోజు ఎక్కడ టచ్ చేయలేదు. అవునవును, చేయలేదు. సార్ ఏంటంటే ఇది ఉన్న తక్కువ టైంలో ఏది చెప్పాలన్నా నాకు టైం సరిపోదు. అందుకే నేను ఏదో క్యాజువల్ విజిట్ గా వచ్చాను ఈరోజు. జస్ట్ జనరల్ కొద్దిగా కదిలించి వెళ్ళిపోదాం అన్నట్టు. చాలా ఓపికతో కూర్చోవాలి, టైం ఎక్కువ పెట్టుకోవాలి. నాకు అప్పుడు అయితే చాలా డెప్త్ ఇస్తాం. అప్పుడు చాలా అనుభవాలు, నాకు జరిగిన మిరాకిల్స్ చాలా ఉన్నాయి. ఈ రోజు ఎసెన్స్ చూపించాము సార్. తర్వాత ఒక 1 వీక్ అలా ప్లాన్ చేస్తాం. సార్ డేట్స్ అవి చూసుకొని మనం మళ్ళీ నెక్స్ట్ పెడతాం. అందుకోసమే ఈ రోజు నేను ఇంకా ఏం మాట్లాడలేదు. ఫుల్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి సార్ ఇదే చెప్తున్నారు, నేనేం మాట్లాడట్లేదు. అందుకోసం అది నిన్న కూడా చెప్పారు, ముగ్గురే మాట్లాడతారు, తర్వాత మరి మేము ముగ్గురికి అనుభవిస్తా అన్నారు. ఈ రోజు చాలా మంది మాట్లాడారు సార్. ప్రతిరోజు పాల్గొంటున్న వాళ్ళు ఈ రోజు వ్యక్తమయ్యారు, బయటకు వచ్చారు, అందరూ కెమెరా లాంచ్ చేశారు. చాలా సంతోషం సార్. ఇప్పుడు అదే జనాలు కదలడానికి రెడీగా ఉన్నారు, కదిలిచ్చేటోడు కావాలి. అవును సార్. ఇన్నర్ అవేకనింగ్ వస్తుంది. ఎందుకంటే చాలా మందికి చూసారండి, లక్షల మంది ఎంత ఓపెన్ అయినారో వీళ్ళు. భయాలతో, డిప్రెషన్ తో లోపల నుంచి ముడుచుకుపోయినట్టు ఉంటారు జనాలు. దాన్ని కదిలిస్తే అంతే. వాళ్ళు ఏమున్నారో ఎలా ఉన్నారో మనకు అనవసరం, కానీ ఇన్నర్ని కదిలిస్తే పనే మేము చేసేది. ఎక్కడ సార్? వైజాగ్ లో ఉన్నారా రమణేష్ గారు? వైజాగ్ సార్. వైజాగ్ కలుస్తాను, వస్తాను. చాలా సంతోషం సార్. పత్రిక రాష్ట్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఎందరో మాస్టర్స్ ఉన్నారు. అందులో మరి తనేంటో తెలుసుకుని తనలో శక్తిని వెళ్ళి సమాజానికి అందించమన్నారు. మరి మీరు కూడా మీ సమయాన్ని పూర్తిగా మరి పత్రిక రాశయం కోసం, విశ్వ కళ్యాణం కోసం విశేషంగా కృషి చేసిన ఎందరో మాస్టర్లు ప్రతిరోజు వస్తున్నారు. ఈ రోజు మీ అనుభవాలు వినడం గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ సార్. పిఎంసికి మరి డిజిటల్ నిర్వహిస్తున్న టీంకి, అనిత తల్లికి అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు సార్ మీరు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు మాకు. ధన్యవాదాలు. సమయాభావం ఉండడం వల్ల ఇంకా తప్పదు, ముగించుకోవాలి. ఇది ఆగదు, నిరంతరం జరిగే ప్రక్రియ. మాస్టర్స్ ఇప్పటి వరకు చూసిన వీడియోని ఇంకొకసారి దయచేసి అందరూ వినండి, ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎవరైతే క్లాసులు చెప్పాలనుకుంటున్నారో అలాంటి వారికి అవి చాలా చాలా ఉపయోగపడతాయి. మనలోకి మన ప్రయాణం చేసుకుంటున్నప్పుడు ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు మనం ఎక్కడున్నాము ఏంటి అన్నది మనకి ఒక అవగాహన వస్తుంది. ప్రతిదాన్ని విశ్లేషించి చూసుకోవటం వల్ల మనకి మన అవగాహన శక్తి పెరుగుతుంది. ధ్యానం వలన మనకి ఎన్ని లాభాలో సార్ మొదట్లోనే చెప్పారు. సార్ యొక్క జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. సార్ యొక్క వీడియోస్ పిఎంసిలో చాలా ఉన్నాయి, అన్ని యూట్యూబ్ ఛానల్స్ లోనూ ఉన్నాయి. తర్వాత ఫ్యూచర్లో సార్కి మనం ఒక 1 వీక్ సెషన్ అలా చేసుకుందాము. అది ఎన్ని రోజులు చెప్పినా ఆగదు. సార్కి ఇలా మనం చెప్పామంటే 3 రోజులు కాదు, వారం రోజులైనా అంతే చెప్తూనే ఉంటారు. ఆ అనుభవాలు చాలా ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. మనం ఇంకొకసారి ఇంకో సెషన్లో సార్ జ్ఞానాన్ని తీసుకుందాం.
ఇప్పటి వరకు చూసిన వారందరూ తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు ఉంటే చూడబోయే వాళ్ళు. పత్రిజీ జ్ఞానం మన పిఎంసిలో విస్తారంగా ఉంది. పత్రి సార్ యొక్క ప్రతి వాక్కుని వేదవాక్కులాగా తీసుకొని ఎన్నెన్నో చోట్లకు వెళ్ళి, ఇప్పుడు రమేష్ గారు చెప్పారు, ఇంకా నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెలవు రోజు అన్నది పెట్టుకోకుండా సార్ విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరు ధ్యానరత్నాలు మాట్లాడుతుంటే నేను ఇంకేం మాట్లాడలేకపోతున్నాను చెప్పాలంటే. వారు చూపించిన మార్గంలో మనందరం నడుస్తున్నాము. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని మంచి స్పీకరే సార్. రమేష్ గారు కూడా మంచి స్పీకరే. అవును సార్, అవును. అందుకే అంటున్నాను, మీ ఇద్దరు ధ్యానరత్నాలు, మీ ఇద్దరికి మధ్య నేను ఇప్పుడు ఏమి చెప్పాలన్నది నాకు జాతిరత్నాలు. సార్ ఒక మాట సార్. ఓవర్లు తక్కువ ఉన్నాయి, స్కోర్ ఎక్కువ ఉందట సార్. గట్టిగా కొడితే వికెట్ పడిపోద్దట. అందువల్ల తక్కువ ఓవర్లు ఎక్కువ కొట్టాలన్నమాట. అలాగా సమయం చూస్తే తక్కువ ఉంది. 1 hour అంటే చాలదు. ఎందుకంటే మీరు ఒక రోజంతా చెప్పినా సరే, 3 రోజులు చెప్పినా సరే ఇంకా విస్తారమైన జ్ఞాన ప్రవాహం ఉంది సార్. ఎందుకంటే ప్రతిరోజు పుస్తకాలు చూపించేవాడిని. ఈ రోజు ఏ పుస్తకం చూపించాలో అర్థం అవ్వలేదు. ఎందుకంటే మీరు అన్నిటినీ టచ్ చేశారు, అనేక కోణాలు చెప్పారు. కానీ పత్రిక ఈ పుస్తకం మాత్రం అందరికీ అవసరం సార్. తులసీదళం బేసిక్ బుక్ అది. బాధలు లేకపోతే భవిష్యత్తు లేదట. ప్రాబ్లం ఇది గిఫ్ట్ ఆఫ్ గాడ్ అట. థ్యాంక్ యూ సార్. విషాదం నుంచి మొదలవుతుంది అంట. విషాద యోగం ఫస్ట్, గీతలో ఫస్ట్ విషాదమే ఉంది. దాని నుంచే కదా సార్ గీత వచ్చింది. అర్జునుడి విషాదం నుంచే కదా విత్తనం పాలుతుంది అక్కడి నుంచే. సార్ చిన్న నాకు ఎప్పటిబట్టి ఒకటి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఈ తల్లి ఇప్పుడు జ్ఞానరత్నం అన్నారని ఎప్పుడో ఇచ్చారు సారు. ఎందుకంటే జ్ఞానరత్నం ఇవన్నీ ఎందుకు ఇస్తారని డౌట్ వచ్చి అడుగున్నాను. అందరి మధ్యలో పిలిచి సాల్వ్ కాకపోతే మరి కొంచెం పని ఎక్కువ మనం చేస్తాను అంటే బాధ్యత బాగా వస్తుందని అనిపించింది సార్. అందరి మధ్య పిలిచి సాల్వ్ కప్పి ఇస్తే మరి కొంచెం బాధ్యత మనం వర్క్ చేయడానికి మరింత మనకు అవకాశం ఇచ్చారు సార్. సార్ షాలో కప్పుతున్నారంటే మూండ్ల కంపం నెత్తి మీద పెడుతున్నారు అనుకోవాలి. జీసస్ కి పెట్టినట్టు. వీడు బుక్ అయిపోయింది, వీడి పని అయిపోయింది, వీడు దేశాలు తిరగాలి, ఇల్లు కొంపలు వదిలేసి బయట తిరగాలి వీడు అన్నట్టు. అది మన భాషలో. తర్వాత ఇంకోటి వచ్చింది సార్ ఈ సందర్భంగా ఇంకోటి వచ్చింది. ఒక రోజు ఏంటంటే చేసిన పాపం చెప్తే పోతుంది, చేసిన పాపం చెప్తే పోతుంది, చేసిన పాపం చెప్తే పోతుంది అని వచ్చింది సార్. అలా అంటూ చేసిన పుణ్యం కూడా చెప్తే పోతుందని వచ్చింది సార్. అందువల్ల పని చేసి పక్కకు తప్పుకో నేననే భావం లేకుండా ప్రతి ఆదివారం కూడా సార్ చెప్పారమ్మా. ప్రతి ఆదివారం కూడా చుట్టుపక్కల ఉదయం వెళ్ళిపోతే రాత్రి దాకా ఏ విధంగా వెళ్ళారంటే ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఇంకెలా చెప్తే. ఎందుకంటే అనితలు చెప్పారు, ఎందుకంటే ఉదయం పూట క్యారేజీలు ఉంటాయట, అంటే తొందర పడుకుందాం అంటే టీవీ సీరియల్ పోతాయట, తెల్లవారు లేకపోతే క్యారేజీలు పోతాయట. ఒక రోజు వచ్చింది. రమేష్ గారు మీది ఒక రోజు ఉంటుందండి, మీరు కూడా తప్పనిసరిగా చెప్పాలి. సభాముఖంగా చెప్పాను. చాలా బాగుంటుంది సార్. ఒకసారి విన్నాను నేను. అవును సార్, బాగా చెప్తారు సార్. అవును అవును, చాలా అద్భుతమైన జ్ఞానం. 20 సంవత్సరాల పైగా సార్ సాధన మా అందరికి ఇన్స్పిరేషన్ సార్. ఎవరైనా సార్ దగ్గర, పత్రి సార్ దగ్గర సార్ ఈ సందర్భంగా తల్లి చెప్పారు, టైం అయిపోయింది కానీ సందర్భం కాబట్టి సార్ని అడిగాను, ఏదైనా ప్రాజెక్ట్ చెప్పండి సార్ అంటే మనకి ఏ ప్రాజెక్ట్ లేదు, అందరు ప్రాజెక్టులు సపోర్ట్ చేయడం అన్నారు. ఇంకోటి ఏంటంటే నేను క్లాసులో ఎందుకో కెమెరా ముందుకు వస్తే చెప్పలేకపోతున్నాను, వచ్చిన ఒక్కసారి మాట్లాడగలుగుతున్న సందర్భంగా. కానీ కొన్ని పనులు చేయాలట, సెల్లో మనకి పెడతారట, కానీ ఛార్జర్ ఒకటి వస్తుందట. ఛార్జర్ పెడుతుంటే సెల్లో మాట్లాడుతుందట. ఒక రోజు రాత్రి మీటింగ్ పెట్టుకున్నాడు సార్. ఏంటి నీతోనే మాట్లాడితే నాతోనే ఎవరు మాట్లాడలేదు అన్నది ఛార్జర్. అమ్మ ఆ విధంగా అగ్రిమెంట్ పెట్టుకొచ్చాం అన్నారట. అలాగా ఏదో నేను ఎలాగ వస్తున్నాను, ఫ్యాన్ శుభ్రం తిరుగుతుందట సార్ రోజును. ఆ రెక్కలు తిరుగుతుంటే రెక్కలతో రాడ్ మాట్లాడుకుందట రాత్రి. నువ్వే ఎప్పుడు తిరుగుతున్నావు, నేను ఎప్పుడు తిరగలేదు అన్నదట రాడ్. రెక్కలు తిరగాలి కానీ రాడ్ తిరిగితే ఏటవుద్దండి, కింద పడిపోద్ది. అందువల్ల ఏదో అలాగే అవైలబుల్గా ఉంటూ అలా ప్రయత్నం చేస్తున్నాను సార్. తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను నేను కూడా. థ్యాంక్ యూ అమ్మా, తప్పనిసరిగా వస్తాను ఏదో సమయంలో. తప్పనిసరిగా సార్. థ్యాంక్ యూ మాస్టర్స్.
ఇప్పటి వరకు వీక్షిస్తున్న వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, చూడబోయే వారికి కూడా కృతజ్ఞతలు. అందరూ తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని. అందువల్ల మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో వస్తాయి. మధ్యాహ్నం ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత, స్వస్థితి కార్యక్రమం ఈరోజు 10వ రోజుకు చేరుకుంటాము. రేపటితో ఆ వర్క్ షాప్ అయిపోతుంది. ఎవరిలో ఎంత మార్కులు వచ్చినాయి ఏంటి అన్నది రాసి పెట్టుకోండి. చూస్తున్నవారు క్వశ్చన్స్ అడగండి అనగానే టక్కున అడిగేసేయాలండి. మీరు మళ్ళా రాసి పెట్టుకోవటం అది చేయొద్దు. ఇది దయచేసి అందరికీ విజ్ఞప్తి. ఎందుకంటే మనకి సమయం ఇప్పుడు 7 గంటల వరకు అనుకున్నాం, 7:30 అయిపోయింది. ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. మధ్యాహ్నం 10 నిమిషాల దాకా 2 కల్లా జాయిన్ అవ్వండి. నరేంద్ర సార్, మీకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు.